ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శాంతి అనే మాటని మనం తరచుగా వాడుతూ ఉంటాం. ఏ క్రతువు చెయ్యండి, ఏ పెద్ద పూజ చెయ్యండి, చిన్న పూజ చెయ్యండి, నిద్ర లేచినది మొదలు నిద్రపోయేంత వరకు ఏ వ్యక్తి అయినా ఏ జీవి అయినా లోకంలో కోరుకునేది ఏది అంటే శాంతి. అందుకే ఒక కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసినప్పుడు ఓం శాంతి 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 అంటాం. శాంతి అన్న మాటకు అర్థం నేను ప్రశాంతంగా ఉండడం, నేను ఉద్వేగమునకు గురి కాకుండా ఉండడం. అదే సమయంలో నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా నా యొక్క నడవడి వలన ఉద్వేగమును పొందకుండా ప్రశాంతతని కోల్పోకుండా ఉండేటట్టుగా ప్రవర్తించడం. ఇంకొంచెం పైమెట్టు ఎక్కగలిగితే ఒక వ్యక్తి అక్కడ ఉన్న కారణం చేత మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రశాంతత కలగడం, మనసులో కలిగినటువంటి ఉద్వేగములు అణిగిపోయేటట్టుగా ప్రవర్తించగలిగినటువంటి సంస్కృతి కలిగిన మనసుకి ఉన్న అధ్యవసాయముతో కూడుకున్న శక్తి ఉన్నదే అది సర్వోత్కృష్టమైనది, అది సమాజమునకు హితకరము. అటువంటి శాంతి స్థాపనకు ప్రత్యేకంగా ప్రబోధం ఒక్కటి సరిపోదు. అందరూ ప్రశాంతంగా ఉండండి, అందరూ ప్రశాంతంగా ఉండండి అని చెప్పడం వలన ఉపయోగం ఉండదు. నిజానికి మీరు సామాజికంగా ఎన్ని వ్యవస్థలను ఏర్పాటు చేస్తారో అవన్నీ దీని కొరకు అంటే శాంతి స్థాపన కొరకే. ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకోవడం శాంతి భద్రతలను నిర్వహించడం కోసం, న్యాయస్థానాలు ఉండేది శాంతిని నెలకొల్పడం కోసం, రక్షక భట నిలయములు ఉండేది శాంతి స్థాపన కొరకు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాల్ని నిర్వహించేది సమాజములో శాంతి స్థాపన కొరకు. యజ్ఞయాగాది క్రతువులు చేసేది లోకశాంతి కొరకు. ఎక్కడ ఎవరు ప్రయత్నించినా యథార్థమునకు చరమ ప్రయోజనమేది అంటే శాంతి. ఇవాళ ఉదయం ఆ కళ్యాణం చేశాము అంటే దాన్ని శాంతికర కళ్యాణము అని పిలుస్తారు. అందరి యొక్క ప్రశాంతత కొరకు ఈశ్వర కళ్యాణాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఇందులో ఈ శాంతి అనేటటువంటిది మొట్టమొదట ఎక్కడ ప్రారంభం కావాలి వెతికి పట్టుకున్నారు ఋషులు. అది సనాతన ధర్మము యొక్క వైభవం, అది వివాహ వైశిష్ట్యం. శాంతి ఎక్కడ ప్రారంభం కావాలి అంటే స్త్రీ పురుషులిద్దరూ దంపతులు అన్న పేరుతో కలుసుకునేటటువంటి వ్యవస్థలో ఆ శాంతి ప్రారంభం కావాలి. అసలు ఇద్దరి మధ్య సరి అయిన అవగాహన లేదనుకోండి, దంపతులన్న పేరుతో వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నా వాళ్ళకి వాళ్ళు బరువు, వాళ్ళు సమాజమునకు బరువు. వాళ్ళకి వాళ్ళు శాంతిని పొందలేరు, వారి వలన సమాజము కూడా శాంతిని పొందలేదు. వారు సమాజమునకు ఆదర్శము కాలేరు. అలా కాకుండా ఉండాలి అంటే దంపతుల మధ్య గొప్ప అవగాహన ఉండాలి. అంటే
దాన్ని ఏదో ఒక క్రతువుగా నిర్వహించరు. ఆ క్రతువు యొక్క ప్రధాన కర్తవ్యము, మూల ఉద్దేశ్యము ఏదై ఉంటుంది అంటే మనుష్యుల యొక్క మనసుకి పరిణితి కల్పించడం. అసలు నువ్వు ఇలా ప్రవర్తించాలి అనేటటువంటి విశేషాన్ని స్థాపించడం. అందులో మంగళసూత్రధారణము అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంగం. దాని పేరే మంగళసూత్రము. అది మంగళసూత్రము. సర్వమంగళములు అందులోనే ఉన్నాయి. అందుకే దానికి అధిష్టాన దేవత ఎవరు అంటే సర్వమంగళాస్వరూపిణి. ఆ సర్వమంగళాస్వరూపిణి ఎవరో కాదు, పార్వతీదేవి. ఆ తల్లి లోకములకు మంగళం చెయ్యడం వినా వేరొకటి చెయ్యడము తెలియనటువంటి తల్లి. అటువంటి సర్వమంగళాదేవిని ఆవాహన చేస్తారు. ఈ ఆవాహన చేసేటటువంటి విశేషంలో ఒక చోట మంత్రాన్ని ఎత్తి పలకవలసి ఉంటుంది, ఒక చోట మంత్రాన్ని దింపి పలకవలసి ఉంటుంది, ఒక చోట సమంగా పలకవలసి ఉంటుంది. ఎక్కడ స్వరంతో మంత్రాన్ని ఎలా పలకాలో అలా బ్రహ్మస్థానంలో ఉండేటటువంటి వ్యక్తి, మిగిలినటువంటి ఆ పురోహిత మండలి వస్తారు. వాళ్ళు సూక్ష్మ రూపాలలో వస్తారు. పూర్వం ఆ శక్తి కలిగినటువంటి వాళ్ళు దేవతలు రావడాన్ని దర్శనం చేసేవారు. ఈ మధ్యకాలంలో కూడా కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పాదయాత్ర చేస్తూ వెళ్ళిపోతూ శిథిలమైన దేవాలయాలలో విడిది చేసినప్పుడు ఆలయంలో ఉన్నటువంటి దేవతలతో వారు మాట్లాడినటువంటి సందర్భములను గుర్తించి వారంతట వారు ఎప్పుడూ ప్రకటించకపోయినా ఆ తరువాత దాని వైభవాన్ని తెలుసుకుని చెప్పినటువంటి పెద్దలు ఇప్పటికీ నాకు అనుభవంలో ఉన్నారు. మహాత్ములు చూడగలరు. యజ్ఞం చేస్తే దేవతలు వస్తారు. శ్రీరామాయణ కాలంలో అటువంటి ఉపాసనా బలం ఉండేది కాబట్టే పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు దేవతలందరూ వచ్చినటువంటి వైనాన్ని దశరథ మహారాజు గారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు, సభలో ప్రవేశించినటువంటి వాళ్ళు అందరూ చూడగలిగారు. ఇవాళ మనకి అనుష్ఠాన బలం కోల్పోయిన కారణం చేత దేవతలు వచ్చినా చూడగలిగినటువంటి శక్తి మనకి లేదు. మధ్యందినటువంటి సూర్యబింబాన్ని చూడ్డానికి ఈ కంటికి శక్తి ఎలా సరిపోదో, దేవతల యొక్క ఆగమనాన్ని చూడ్డానికి ఉపాసనా బలం క్షీణిస్తే ఆ వ్యక్తి యొక్క సత్తువ సరిపోదు. కానీ ఇప్పటికీ శబ్దమునకు లొంగి ఆ దేవతలు వస్తారు. అందుకే శబ్ద బ్రహ్మము అంటారు. ఆ శబ్దము, ఆ కదలిక ఆ పరదేవతా స్వరూపమే. అందుకే పరా పశ్యంతి మధ్యమ వైఖరీ స్వరూపమై ఆ తల్లియే ఉంటుంది. ఆ వేద మంత్రాన్ని పలికినప్పుడు ఆ దేవత వచ్చి ప్రవేశిస్తుంది. ఆ సూత్రమునందు ప్రవేశింపచేస్తారు. శతమానములని రెండిటిని కడతారు. శతమానము అన్న పేరు రావడానికి కారణం శతనిష్క పర్యంతమైనటువంటి బంగారము చేత తయారు చేయబడుతుంది కాబట్టి దానికి శతమానము అని పేరు. 100 నిష్కములతో దాన్ని తయారు చెయ్యాలి అని. మేము కాకినాడలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో అమ్మవార్లకి మంగళసూత్రాలు చేయించినప్పుడు ఆ శతనిష్క పర్యంతమైనటువంటి సువర్ణ శతమానములతోనే చేయించాం. దానికి కొలత 100 నిష్కములతో ఉండాలి అని. అందుకని వాటికి శతమానములు అని పేరు వచ్చింది. దాంట్లోకి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. మీరు వివాహ క్రతువు చూస్తే ఒక్కొక్కటి చేసేటప్పుడు ఒక్కొక్క దేవతని పిలిచి ఆవాహన చేస్తారు. యజ్ఞోపవీతం వేస్తున్నారనుకోండి, ఒక విషయం చెప్తారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. యజ్ఞోపవీతాన్ని తెచ్చి ప్రజాపతికి వెయ్యలేదు. సృష్టిలో మొదట ఉన్నవాడు ప్రజాపతి. ప్రజాపతి ఎంత స్వయంగా ఈ సృష్టిలో మొట్టమొదటే ఉన్నాడో ఆయనకి యజ్ఞోపవీతం కూడా అంత సహజముగా ఉన్నది. ఆయన యజ్ఞోపవీతాన్ని చూసి యజ్ఞోపవీతాన్ని తయారు చేశారు తప్ప సృష్టిలో ఈశ్వరుడు ఎంత స్వయంభువో, ఎంత మొదటి నుంచి ఉన్నాడో ఈ యజ్ఞోపవీతము కూడా అలా సృష్టి ఆరంభము నుండి ఉన్నది. అంత గొప్పదైన ఈ యజ్ఞోపవీతాన్ని అంటారు. అయితే ఆ యజ్ఞోపవీతాధిష్టాన దేవతని మంత్రముల చేత పిలిచి ఆ యజ్ఞోపవీతంలోకి ప్రవేశపెడతారు.
అలాగే మంగళసూత్రం కట్టేటప్పుడు మంగళసూత్రంలోకి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. రక్షాబంధనం చేసేటప్పుడు ఆ రక్షాబంధన సూత్రంలోకి తత్సంబంధమైనటువంటి దేవతని ఆవాహన చేసి ప్రవేశపెడతారు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఉంటుంది. మన కంటికి కనపడకుండా వాతావరణంలోనే తిరుగుతూ ఉంటారు. అందున గంధర్వులు అని కొంతమంది భూమికి చాలా దగ్గరగా తిరుగుతారు అని. భరతముని ఆ గంధర్వులు భూమి యొక్క వివరానికి చాలా దగ్గరలో తిరుగుతూ ఎప్పుడూ ఆటలతో పాటలతో నృత్యాలతో ఉంటారు. దాన్నంతటినీ గమనించి గాంధర్వ వేదాన్ని తయారు చేశాడు. అదంతా కూడా సంగీత సంబంధమైన శాస్త్రం. అది ప్రత్యేకంగా గంధర్వుల యొక్క ఆటపాటలను చూసి తయారు చేసింది. అలాగే యక్షులు, కిన్నెరులు, ఉగ్రభూతములు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు మంగళకరమైనటువంటి కార్యములు జరుగుతుంటే విఘ్నాన్ని కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎవరు ప్రధానులో వాళ్ళకి హాని చేసే ప్రయత్నం చేస్తారు అని. అలా హాని జరగకుండా రక్షించగలిగినటువంటి దేవతాస్వరూపం ఉంటుంది. ఆ దేవతాస్వరూపాన్ని ఆవాహన చేసి రక్ష పెడతారు. రక్ష పెట్టి చేతికి రక్షాబంధనం కడతారు. ఆ రక్షాబంధన సూత్రమునందు ఆ దేవత ప్రవేశిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పురోహిత మండలి తాము నేర్చుకున్నటువంటి వేద మంత్రముల ద్వారా భగవత్శక్తిని ఆవాహన చేసి వధూవరులకు రక్ష కల్పిస్తారు. మంగళసూత్రములోనికి సర్వమంగళాదేవత ప్రవేశిస్తుంది. మంగళసూత్రమునకున్న గొప్పతనం ఏమిటంటే దానికి శౌచాశౌచములతో సంబంధం లేదు. అది తనంత తానుగా పరమ పవిత్రం. యజ్ఞోపవీతం నేను ఇవాళ ఒక అపవిత్ర కర్మ చేస్తున్నాను కాబట్టి ఇది నా ఒంటి మీద ఉండడానికి వీల్లేదు అని తీసేసి ఎప్పుడూ కూడా పక్కన పెట్టడం కుదరదు. యజ్ఞోపవీత ధారణం చేసినటువంటి వారు ఎవరు ఉంటారో వారు యజ్ఞోపవీతాన్ని తీయాలి అంటే ముందు కొత్త యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి. నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తే కానీ జీర్ణ యజ్ఞోపవీత విసర్జనం చెయ్యరు కదా. ముందు నూతన యజ్ఞోపవీతం ధారణం చెయ్యాలి. అంతేకాని పాత యజ్ఞోపవీతం తీసేస్తానంటే కొంతసేపు యజ్ఞోపవీతం లేకుండా ఉండిపోతాడు. ఒకసారి యజ్ఞోపవీతం వేశారు అంటే కొత్తది వేసుకుని ఇది జీర్ణమైతే తరువాత తీయాలి. పురుషుడికి యజ్ఞోపవీతము ఎంత శక్తివంతమో స్త్రీకి మంగళసూత్రము అంత శక్తివంతం. పురుషుడు ఎలా యజ్ఞోపవీతం తీయడో స్త్రీ ఏ కారణము చేత కూడా మంగళసూత్రమును తీయదు. ఎందుకు తీయదు అంటే ఆ సర్వ మంగళాదేవతకి ఉండేటటువంటి గొప్పతనం ఏమి అంటే ఆమె శౌచాశౌచములను పరిగణనలోకి తీసుకోకుండా ఆ వధువుని కాపాడుతుంటుంది. ఆమె సుమంగళీత్వాన్ని, సువాసినీత్వాన్ని కాపాడుతుంది. నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత. ఎందుచేత అంటే నిద్రపోయాడు అనుకోండి, అశౌచం వస్తుంది, మళ్ళీ స్నానం చెయ్యాలి. ఎందుకంటే నవరంధ్రముల నుంచి మలము ఊరుతుంది. మళ్ళీ స్నానం చేస్తే తప్ప పవిత్ర కర్మ చెయ్యడానికి యోగ్యత కలగదు. కాబట్టి స్నానం చేసి పవిత్ర కర్మకి బయలుదేరుతారు. నిద్రపోతున్నప్పుడు యజ్ఞోపవీతాన్ని తీయరు. మెడలో రుద్రాక్షతావళం ఉందనుకోండి, తీసేసి నిద్రపోతారు. యజ్ఞోపవీతాన్ని తీసేసి నిద్రపోవడం అన్న మాట ఉండదు. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైన యజ్ఞోపవీతంతో నిద్రపోతారు. స్త్రీ మంగళసూత్రంతో నిద్రపోతుంది. అంతేగాని మంగళసూత్రాలని తీసేయడం అనేటటువంటి హేయమైన మాట ఈ జాతి యందు ఉండదు. మంగళసూత్రం అనేటటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటి సూత్రము. అసలు వేళకాని వేళలో సువాసిని యొక్క మంగళసూత్రాన్ని పట్టుకోవడం కూడా సహించరు. అమ్మతనానికి ఉన్నటువంటి చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఈ జాతిలో, ఈ జాతి సంస్కృతిలో ఏది చూడ్డానికైనా అంగీకరిస్తారేమో కానీ వేరొక సువాసిని మంగళసూత్రాన్ని ఇంకొకడు పట్టుకున్నాడా ఆమె ఎంత తప్పు చేసినదైనా సమాజం అంగీకరించదు. ముందు వదిలిపెట్టంటుందంతే. మంగళసూత్రం జోలికెడితే ఒప్పుకోరు. కానీ నేను పుట్టినప్పుడు మా అమ్మ తన నెత్తురు పాలగా మార్చి స్తన్యము నుండి నాకు పాలిస్తూ ఉంటే తెలియక నేను మా అమ్మ మంగళసూత్రం నా చేత్తో పట్టుకుని గుంజుతూ పాలు తాగి ఉంటాను. నేనేమి, మీరైనా అంతే, ఎవరైనా అంతే. అయినా అమ్మతనం మాత్రం క్షమిస్తుంది. తెలిసి తెలియని వాడని
పాలు తాగుతున్న గుండెల్ని కాల్తో తంతూ అమ్మ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటే ఆ పిల్లవాడి చేయి జాగ్రత్తగా విప్పి ముద్దు పెట్టుకుంటుంది, గుండెల మీద తన్నిన కాలుని ముద్దు పెట్టుకుంటుంది అమ్మ. అది అమ్మతనానికి ఉన్న గొప్పతనం. కానీ పొరపాటున కూడా ఒక సువాసిని మంగళసూత్రం జోలికి ఎవరు వెళ్ళరు. ఆమె మంగళసూత్రాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యరు. అసలు వేళ కాని వేళలో దీపాలు పెట్టిన తరువాత అటువంటప్పుడు అటువంటి సన్నివేశములను చూడనేకూడదు. నేను ఎందుకన్నానో మీకు అర్థమై ఉంటుంది, అంతకన్నా నేను వివరణ చెయ్యక్కర్లేదు. కాబట్టి మంగళసూత్రం అనేటటువంటిది అంత గొప్పది. అయితే వివాహ వ్యవస్థలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏది స్వరంతో పలకాలో, ఏది అత్యంత ప్రధానమైనదో అటువంటిది వరుడు ఒకవేళ ఏ కారణం చేతనైనా స్వరంతో చెప్పలేకపోతాడేమోనని మంత్రశక్తిని శ్లోక రూపంలోకి ప్రవహింపచేస్తారు. శ్లోక రూపంలోకి తీసుకొచ్చారనుకోండి, దాన్ని విరిచి చిన్న చిన్న మాటలుగా చెప్పినా కూడా దోషము రాదు. అందుకే వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటాడు. అదొక ఉదాత్తమైన ఘట్టం. ఆ మంగళసూత్రానికి సర్వమంగళ నామములతో పూజ చేస్తారు. సాధారణంగా వివాహంలో అయితే మంగళసూత్రానికి ఆరాధన జరుగుతున్నప్పుడు సువాసినులందరూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. చేసి కామీశబద్ధ మాంగళ్య సూత్ర శోభితకంధరా అని పార్వతీదేవి అంతటిది కూడా ఆ మంగళసూత్రాలను చూసుకుని పొంగిపోతుంది. ఆ శతమానములు అంత గొప్పవి. ఆ మంగళసూత్రాన్ని కడుతూ వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఇది మంగళసూత్రం, ఈ సూత్రమును నేను నీ కంఠంలో కడుతున్నాను, ఇది మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా, ఇది నేను ఉండడానికి కారణమైనది. నేను ఉండడానికి కారణము ఏదో తెలుసా? మమ జీవన హేతునా, నేను ఉన్నాను అని అనిపించుకోవడానికి, నేను ఉండడానికి ఇది ఏ కారణము అంటే, ఇప్పుడు ఆలోచించండి, ఏ తల్లి కన్నదో ఆ తల్లి దగ్గర పురుషుడు ఈ మాట చెప్పలా, ఏ తండ్రి కన్నాడో ఆ తండ్రి దగ్గర ఈ మాట చెప్పలా, అన్నదమ్ములకు చెప్పలా, అక్క చెల్లెళ్లకు చెప్పలా. కానీ తాను ఉండడం అన్నది ఎవరి చేతిలో ఉంది అని చెప్తున్నాడు అంటే ఆమె చేతిలో ఉన్నది అని చెప్తున్నాడు. నువ్వు ఎంత భగవతిని నమ్మి ఉంటావో అది నన్ను అంత శ్రీరామ రక్ష చేసి ఆపదల నుండి గట్టెక్కించి నా ఆయుర్దాయాన్ని కాపాడుతుంది. నా ఆయుర్దాయాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నేను ఉండడం అన్నది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో తెలుసా? నీ చేతిలోనే ఉన్నది. మమ జీవన హేతునా. నేను ఎక్కడో ప్రవచనం చేయడానికి వెళ్ళొచ్చు, ఒక్కొక్కప్పుడు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 42 రోజులు ఎక్కడో ప్రవచనం చేయడానికి వెళ్ళాను నేను ఒకప్పుడు. చాలా రోజులైంది కనపడలేదు, కోటేశ్వరారు ఏమైపోయారనరు. మా ఆవిడ పసుపు కుంకాలు చూసి దాని మెడలో మంగళసూత్రం చూసి ఎక్కడో ప్రవచనం చేయడానికి వెళ్ళాడు అంటారు. అంతేకాని అమంగళకరమైన ప్రశ్న వెయ్యరుగా. మమ జీవన హేతునా, నేను ఉన్నాను అని గుర్తు ఏమిటంటే నీ మెడలో ఉన్న మంగళసూత్రమే. అది నేను ఉండేటట్టుగా చెయ్యగలదు. ఎందుకని అంటే దానికి నువ్వు రోజూ పూజ చెయ్యవలసిన అవసరమేం లేదు. నిద్రలేస్తూ శ్రీహరి 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 అన్న నామం మొదట చెప్తూ నిద్రలేచి సువాసిని మెడలో మంగళసూత్రాలు తీసుకుని కళ్ళకద్దుకుంటుంది. ఏ భర్త నా పక్కన పడుకున్నాడో ఆ భర్త నా ఆఖరి శ్వాస వరకు ఇలాగే నా పక్కన ఉండాలి. ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలి తప్ప ఇంకొకలా నా జీవితం పర్యవసానం పొందకూడదు. అలా అనుగ్రహించగలిగిన శక్తి స్వరూపానివి నువ్వే. నేను ప్రత్యేకంగా పూజ చెయ్యక్కర్లేదమ్మా, నిన్ను నమ్మి ఉన్నాను, అది చాలు. నా నమ్మకం కాపాడుతుంది. అందుకే అసలు ఆయన ఉన్నాడు, ఆమె ఉన్నది, ఇది శాంతికి ప్రధానం. ఆమె ఉన్నది, ఎంత సంతోషం ఆయనకి. అది ఉందిగా, ఒళ్ళు వేడెక్కితే అది చేసి పెడుతుందిగా, ఆ పిచ్చిది ఉందిగా నా కోసం తాపత్రయపడ్డానికి.
ఇంటికి వెళ్ళేటప్పటికి దాని చిరునవ్వు చాలుగా, అది ఇచ్చే పళ్ళరసం చాలుగా, నన్ను అనుగమించి తిరిగేటటువంటి దాని ప్రేమ చాలుగా, అది నాకు శాంతి. ఆయన ఉన్నారుగా, దానికి శాంతి. మా అమ్మా నాన్న ఉన్నారుగా, పిల్లలకు శాంతి. ఇప్పుడు శాంతికి ప్రారంభం ఎక్కడ? ఆయన ఉండడం ఆమెకు శాంతి, ఆమె ఉండడం ఆయనకు శాంతి. ఈ శాంతి ఎక్కడ ప్రారంభం కావాలో పట్టుకున్నాడు ఋషి. అది దార్శనికత అంటే. అందుకని ఇది ఋషి భూమి అయింది. అందుకు చెప్తున్నాడు, మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా. అయితే నేను ఉండడం ఒక్కటి ప్రధానం కాదు. కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాంశతం. నీవు 100 ఏళ్ళు ఈ మంగళసూత్రముతో జీవించదవుగాక. అంటే నా శాంతి నీ చేతిలో ఉంది, నీ శాంతి నేనుండడంలో ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి శాంతి ఎక్కడ ప్రారంభం కావాలో ఆ స్థానాన్ని కాపాడగలిగింది ఎవరు అంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి మంగళసూత్రంలోకి తీసుకొచ్చారు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఒక్కొక్క సూత్రాన్ని ఒక్కొక్క చోట కడతారు. యజ్ఞోపవీతం ఉందనుకోండి, భుజం మించి వేస్తారు. రక్షాబంధనం ఉందనుకోండి, పురుషుడైతే కుడి చేతికి కడతారు, వధువు స్త్రీకి ఎడం చేతికి కడతారు. మొలత్రాడు ఉందనుకోండి, మొలకి కడతారు. మట్టెలు ఉన్నాయనుకోండి, కాలి వేళ్లకి తొడుగుతారు. మంగళసూత్రాన్ని కంఠానికి ఎందుకు కట్టాలి? కంఠానికి కట్టకుండా ఇంకెక్కడైనా కట్టకూడదా? ఈ కుడి చేతికో ఎడం చేతికో కట్టకూడదా మంగళసూత్రాన్ని? లేకపోతే మొలకి కట్టకూడదా? లేకపోతే కడుపుకు కట్టకూడదా? సీమంతోన్నయనము అని ఒక ఉత్సవం చేస్తారు గర్భిణి అయినప్పుడు. అప్పుడు మేడి ఆకు తీసుకొచ్చి కడుపుకు కడతారు. అలా కట్టే సంప్రదాయం ఉందిగా. అయినప్పుడు మంగళసూత్రాన్ని మెడలోనే ఎందుకు కడుతున్నారు అంటే, మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓ పరదేవత, ఈ సృష్టిలో నువ్వు ఒక మంగళసూత్రాన్ని తయారు చేశావు. ఆ మంగళసూత్రం ఏమిటో తెలుసా? ఇదే ఆ మంగళసూత్రం. ఈ కంఠం ఉన్నదే, ఈ కంఠం ఒక సూత్రము. ఈ సూత్రం ఏం చేస్తోందంటే రెండింటిని కలుపుతోంది. ఈ పైన తల ఉంది, ఈ క్రింద శరీరం ఉంది. ఈ క్రింద ఉన్న శరీరాన్ని, ఈ పైన ఉన్న తలని ఈ కంఠమన్న సూత్రము కలుపుతోంది. నిర్ణయం చెయ్యగలిగినటువంటి శక్తి జ్ఞానేంద్రియములలో ప్రధానమైనవి శిరస్సు ఎందున్నాయి. బుద్ధి శిరస్సు ఎందుంటుంది. అందుకే ఏమిటో బుద్ధి గడ్డి తిందండి అంటాడు, అంతేగాని బుద్ధి గడ్డి తిందండి అనడం. ఇక్కడ చూపిస్తారు బుద్ధి గడ్డి తిందండి అని, అంటే బుద్ధి ఇక్కడ ఉన్నది అని. కాబట్టి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నది. అంటే నిర్ణయములన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దీనికి అనేక కష్టాలు ఉంటాయి, అనేక సుఖాలు ఉంటాయి. చేతిలో నిర్ణయం ఉండదు, కాలులో నిర్ణయం ఉండదు, కడుపులో నిర్ణయం ఉండదు, కానీ బుద్ధిలో నిర్ణయం ఉంటుంది. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఒకటికి మధుమేహం ఉంది, నాలుక అంటుంది చాలా బాగుంది మధుర పదార్థం. ఏదైనా చెన్నై వచ్చినప్పుడు ఆ 3 రోజుల్లో కళ్యాణ మంటపంలో కుచలాంబాల్ కళ్యాణ మంటపం అధినేత మోహన గారు చేయించే మధుర పదార్థాల యొక్క శక్తే వేరు. అబ్బా, ఇవాళ కళ్యాణంలో చేయించిన ఆ మధుర పదార్థం పైనాపిల్తో చేశారో ఏమో, ఎంత బాగుందో. కాసేపు మధుమేహాన్ని పక్కన పెట్టేసి ఓ గ్లాసుడు పుచ్చేసుకుందు అంటుంది. కాసేపు నాలుక మీద రుచి కోసం ఓ గ్లాసుడు తాగేశాడు అనుకోండి, ఆ తర్వాత అది కడుపులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అది విషం కింద మారుతుంది. ఎవరికి? మధుమేహం ఉన్నవాడికి. అప్పుడు అది పెను ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు నాలుక పుచ్చేసుకుందాం అంటుంది. కడుపు అది లోపలికి వచ్చిన తర్వాత చాలా ప్రమాదం వస్తుంది సుమా అంటుంది. అప్పుడు బుద్ధి నిర్ణయం చేస్తుంది, అంత పుచ్చుకోకు సుమా, నీ సొమ్మేం పోయింది, నాలుక మీద వేసుకుని బాగుందని చెప్పి లోపలికి వదిలేస్తావు. ఆ తర్వాత 10 రోజులు నానా అగచాట్లు పడాలి వాడు. అందుకని చాలే, 4 గుటకలు తాగినా అంతే, 40 గుటకలు తాగినా అంతే. 4 గుటకలు తాగి తృప్తి పొందు. లేనినాడు
నీకో బిరుదు, జిమజాపల్యం లేదని మళ్ళీ ఓ విశేషణం, ఇవెందుకు అని ఓసారి లోపల బుద్ధి జ్ఞాపకం చేసింది అనుకోండి, 40 గుటకలు వేద్దాం అనుకున్నవాడు 4 గుటకలు వేసి తృప్తి పొందుతాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న బుద్ధి ఇక్కడ నుండి ఆదేశాన్ని వెన్నుపాము ద్వారా పంపించి ఈ శరీరాన్ని కాపాడుకుంటోంది. నేను ఇలా ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, ఏదో 2 దోమల లోపల బయలుదేరి నా కుడికాలి బొటన వేళ్ళి కురుకుతున్నాయి అనుకోండి, ఇది శరీరమే కదండి, దురద పెడుతుంది, మంట పెడుతుంది. ఏదో కరుస్తోంది, అది ఊరుకుంటుంది ఆ బొటన వేలు, నన్ను ఏదో కరుస్తోంది, బహుశా దోమ అయి ఉంటుంది, అది కరుస్తోంది, మంట పెడుతోంది, దురద పెడుతోంది అని చెప్పుకుంటుంది. ఎవరికి చెప్పుకుంటుంది? ఆ కష్టాన్ని నాడీ మండలం ద్వారా బుద్ధికి పంపిస్తుంది, నన్ను ఎవరో కరుస్తున్నారని. నోర్ముయ్, ఓ 2 గంటల ప్రవచనం ఉంది, 8:30కి నిన్ను గోకుతానులే అంటానా? అనను. నేను ప్రవచనం చేస్తూనే ఈ బుద్ధి స్థానం వింటుంది. ఎక్కడో కింద కాలి బొటనవేలు పెట్టుకున్న మొర విని, ఓ ఎడమ పాదమా నువ్వు కదులు, ఆ పక్కకి ఉండి ఎదురు చూడు, కుడికాలి బొటనవేలు మీద మంట పెట్టడం మొదలవుతుందంటే బహుశా దోమ వాలిందని గుర్తుపట్టు. అకస్మాత్తుగా లేచి ఒక్కసారి కుడికాలి బొటనవేలు మీద గట్టిగా నొక్కు, పోతే దోమ పోతుంది, లేకపోతే భయానికి కాసేపు రాకుండా ఉంటుంది. మళ్ళీ దురద పెట్టకుండా అడ్డంగా ఆచ్ఛాదం ఉంది కాబట్టి ఎవరికీ కనపడదు కాబట్టి ఎడమకాలి బొటనవేల కుడికాలి బొటనవేల్ని రుద్దు అంటుంది. అంటే ఇవన్నీ మీకు తెలిసాయా? నేను చెప్తే తెలుస్తాయి. ప్రవచనం చేస్తున్నానని కుడికాలి బొటనవేలి యొక్క కష్టాన్ని బుద్ధి పట్టించుకోవడం మానేసిందా? ఏది చేస్తున్నా కూడా ఈ క్రింద ఉన్నటువంటి శరీరం యొక్క కష్టసుఖాలనన్నిటినీ కూడా ఈ బుద్ధి వింటోంది. విని అహర్నిశలు దీనికి కష్టం రాకుండా కాపాడుకుంటోంది. దీన్ని అనుసంధానం చేసి ఋతువంతము చేశాడు అంటారు. అసత్యమైన శరీరాన్ని పట్టుకొని సత్యమైన వస్తువులోకి ప్రవేశిస్తాడు. అంటే నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, రమణ మహర్షి మాటల్లో చెప్పాలి అంటే ఒక విస్తరాకు యొక్క చరమ ప్రయోజనం ఏమిటి? పెట్టకుప్పలో పారేయడం. ఇందాక అరిటాకులు వేసి భోజనాలు పెట్టారు, అరిటాకులన్నీ ఏమయ్యాయి? పెంటకుప్పలో పారేస్తారు. అలాగని అరిటాకులు తేగానే పట్టుకెళ్ళి మూట కట్టి పెంటకుప్పలో పారేస్తారా? ఎలాగో చివరి అక్కడే కదండి పడేయాలి అంటారా? అనరు. అరిటాకు తేవాలి, బల్ల మీద పెట్టాలి, నీళ్లు గల్లాలి, తుడవాలి, అన్నీ వడ్డించాలి, అయ్యా భోజనం ప్రారంభించండి అనాలి, వాళ్ళు తినాలి, చిట్ట చివర గోవిందనామని చెప్పి లేవాలి, అప్పుడు ఈ విస్తళ్ళు భద్రంగా ఎత్తి పట్టుకెళ్ళి అప్పుడు చెత్తబుట్టలో వెయ్యాలి. అలాగే ఈ శరీరం కూడా చిట్ట చివరికి కాలిపోతుంది. కానీ అలాగని చంపేస్తావా ఎలాగో చచ్చిపోతుందని? అశాశ్వతమైన శరీరంలో ఉంటూ శాశ్వతమైన వస్తువుని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఈ క్రింద ఉన్నటువంటి కర్మేంద్రియములనన్నిటినీ కూడా జ్ఞానేంద్రియ సంఘాతమైనటువంటి ఈ శిరస్సుతో అనుసంధానం అవ్వాలి. ఇది ఎలా చెప్తుందో ఇది అటు ఎడుతుంది. ప్రవచనానికి వెళ్ళంటే ప్రవచనానికి వస్తుంది, ఏదో ఇంకో చోటుకి వెళ్ళంటే అక్కడికి వెడుతుంది. కాళ్ళ తప్పే ఉంది, దీని తప్పు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం అంటారు సుందరకాండలో హనుమ. ఈ మనసు ఎలా చెప్పిందో, బుద్ధి ఎలా నిర్ణయం చేసిందో శరీరం అలా నడుస్తుంది. కాబట్టి ఈ బుద్ధి ఈ శరీరాన్ని ఎంత బాగా వాడుకుందో దాన్ని బట్టి మనిషి యొక్క సార్థక్యం ఆధారపడి ఉంటుంది. ఇది మంగళసూత్రం. ఈ సూత్రము గుండా ఈ కింద కష్టాలన్నీ పైకెడుతున్నాయి, ఈ సూత్రము గుండా ఆజ్ఞలన్నీ కిందకెడుతున్నాయి. ఈ సూత్రమును ఆధారం చేసుకుని ఇది చెప్పిన మంచి పనులకు ఈ శరీరము సహకరిస్తోంది. ఆచమనం చెయ్యి అంటే ఆచమనం చేస్తుంది, నమస్కారం చెయ్యి 2 చేతులు కలుపుతుంది, విష్ణు సహస్రం చదువుతుంది, గోశాలకెళ్ళు వెడుతుంది, ఆవుకి ప్రదక్షిణం చెయ్యి ప్రదక్షిణం చేస్తుంది. ఇవేం వద్దు, సినిమాకి వెడుతుంది, ప్రవచనానికి వెడుతుంది, ఇవేమీ వద్దు, పడుకుంటుంది. ఇదేం చెప్తే అది చేస్తుంది. ఇది మంచి మాటలు చెప్పాలి, ఇది చెప్పిన మంచి మాటలకి ఇది ఉపయోగపడాలి. నువ్వు చెప్పినా నీ చేయను, రోజు ప్రవచనాలే నీ చేయను అందో. ఇదేం చెప్పిందో ఇది వచ్చేస్తుంది. ఇది ఏం చేసిందో దాని వలన కీర్తి వస్తుంది, దాని వలన తరిస్తాడు.
ఇవి రెండు ఎలా కలిసి ఉన్నాయో ఈ సూత్రము ద్వారా ఇది చెప్పిన దానిని ఇవి వ్యతిరేకించలేదు, ఇవి చెప్పిన దానిని ఇది పట్టించుకోకుండా ఉండలేదు. ఇది నడిపిస్తోంది, ఈ క్రింది భాగం నడుస్తోంది, ఈ మధ్యలో మంగళసూత్రం ఉంది. ఈ సూత్రము చేత ఈ రెండు కలపబడి ఎలా తరిస్తున్నాయో, నేను నీ మెడలో కట్టిన మంగళసూత్రము వలన నేను బుద్ధిస్థానమై నడిపిస్తాను, నువ్వు నా వెనక నడిచి మనిద్దరం ఇలా కలిసి ఉందాం తప్ప ఎన్నడూ ఇది ఇవి ఎలా దెబ్బలాడుకోలేదో అలా మనం కూడా కలసిమెలసి జీవనం చేద్దాం, పరమ ప్రశాంతతకి కారణమవుతాం. ఈ దిక్కుమాలిన బుద్ధి నన్ను ఇలా నడిపించిందని ఎప్పుడు అందగా, కాళ్ళు బుద్ధి మీద తిరగబడవు, బుద్ధి కాళ్ళ మీద తిరగబడదు. ఎలా కలిసిమెలసి ఉన్నాయో మనం కూడా అలా కలిసిమెలసి ఉందాం. శాశ్వతత్వం ఎలా చేకూరుతుంది? నేను ఒక మాట అన్నాను, నువ్వు 100 ఏళ్ళు ఉండాలి అన్నాను. నేను ఉన్నాను అనడానికి ఇది కారణమవుతుంది అన్నాను. ఎలా కారణమవుతుంది అంటే కేవలము ఒక తాడుగా దానికి శక్తి కాదు, అది మంగళసూత్రము కనుక శక్తి. ఆ మంగళసూత్రం ఎందుకైంది? దాని యందు సర్వమంగళా దేవత ఉంది కాబట్టి. కాబట్టి ఆ శక్తిని అది నిరంతరం పొందుతూ ఉండాలి. ఎలా పొందుతుంది అంటే, పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు రెండు ఎక్కడ ఉంటాయని మనిషి యొక్క శరీరంలో యోగశాస్త్రం చెప్పబడిందో అక్కడ దానికి సంబంధించినటువంటి ముడులు తగులుతూ ఉండాలి. ఆ మంగళసూత్రాన్ని కట్టినప్పుడు ఇక్కడ ముడులు వేస్తారు. ఇక్కడ ముడులు వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చక్రంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం మీద ఆ ముడి తగులుతుంది. ఆ తగిలినప్పుడు ఆ సూత్రము నిరంతరము శక్తిని పొందుతూ ఉంటుంది. ఆ నమ్మకం ఎవరికుందో, ఆ విశ్వాసం ఎవరికున్నదో అది ప్రధానమై ఉంటుంది. దాని చేత సర్వమంగళాదేవత యొక్క అనుగ్రహ ప్రసార విశేషం జరిగి సువాసిని సువాసిన్యర్చన ప్రీత, ఆ పరదేవత యొక్క అనుగ్రహం చేత ఆమె ఎప్పుడూ మంగళసూత్రమును పొంది ఉంటుంది. ఆయన ఉండడానికి ఆమె సూత్రము కారణమైనది. దీనికి తగిన విశ్వాసము నీ యందు పాదుకొనుగాక. కంటికి కనపడనటువంటి ఒక గొప్ప దేవతాస్వరూపము శాంతికి కారణమవుతోంది. నేనుండడము నీకు శాంతి, నువ్వు ఉండడము నాకు శాంతి, మనిద్దరం ఉండడం మన పిల్లలకు శాంతి. మనమందరం కలిసి ఉండి అభ్యుదయంలోకి వెడితే మన సందులో ఉన్న వాళ్ళందరికీ శాంతి. ఉదాహరణ, వాళ్ళు అన్ని కుటుంబాలు ఇలా ఉంటే సమాజమునకు శాంతి. ఈ శాంతికి కారణం ఎక్కడుంటుంది అంటే, నేను ఉండడం వల్ల నీకు, నువ్వు ఉండడం వల్ల నాకు దగ్గర మొదలు. ఆ శాంతి ప్రారంభం ఎక్కడున్నదో అది బాగున్నన్నాళ్లే మిగిలినవి బాగుంటాయి. అది రక్షించుకోవడం మంగళసూత్రం కనుక ఈ సూత్రాన్ని పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వమునకు తగిలేటట్టుగా నీ కంఠమునకు వెనక భాగమునందు ముడులు వేసి కడుతున్నాను. అందుకు కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఇందుకు కడుతున్నాను అంటాడు. ఇందులో గొప్ప విశేషం ఏమిటంటే, దానికి తాళిబొట్టు అని పేరు. తాళ అంటే తాటాకు. లలితా సహస్రనామ స్తోత్రానికి మహానుభావుడు భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు సౌభాగ్య వస్తువులు అని 8 వస్తువులు నిర్ణయం చేశారు. ఆ 8 వస్తువులు కొన్ని ఉంటాయి. ఆవు పాలు తోడి పెట్టినప్పుడు మార్పు చెందిన ఏ రూపమైనా సరే, పెరుగు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, అటువంటివి, ధనియాలు, అలాగే తాటాకు ముక్క, ఎర్రటి పువ్వులు, ఉప్పు, ఇవన్నీ కూడా 8 వస్తువులు. ఆ 8 వస్తువుల్ని సౌభాగ్య వస్తువులు అంటూ ఉంటారు. ఇప్పటికీ మేము కాకినాడలో పార్వతీ కళ్యాణం చేసినప్పుడు ఈ సౌభాగ్య వస్తువులు పంచిపెడుతుంటాం సువాసినులందరికీ కూడా. ఆ సౌభాగ్య వస్తువులలో ఒకటి ఏది అంటే తాళి, తాటాకు. తాటంక యుగళీభూత తపనోడుపమండల. నిజానికి తాటంక అన్న మాటకు అర్థం ఏమిటంటే, లేత తాటాకు కోసి దాన్ని గుండ్రంగా కత్తిరించి చిన్న కన్నం పెడతారు. సువాసిని ఈ చెవి కమ్మలు పెట్టుకుని, కమ్మ అన్న మాట అందుకే వచ్చింది, చెవి కమ్మలు అన్న మాట అక్కడి నుంచి వచ్చింది, అందుకే తాటి కమ్మ అంటారు. అది తీసి చెవి మీద పెట్టుకుని ఆభరణం కింద పెట్టుకుంటారు. పూర్వం ఆ లక్షణం ఉండేది, ఎందుకంటే అది సౌభాగ్యస్థానాన్ని కాపాడుతుంది అని. అలాగే
తాటంక యుగళీభూత తపనోడుపమండల అన్న నామం ఎలా అన్వయమో ఇప్పటికీ ఉంది ఆ సంప్రదాయం. మేము ఇప్పటికీ శారదా నవరాత్రులు అవి చేసినప్పుడు ఒకరోజు పార్వతీ కళ్యాణంలోనో ఏదో ఒక రోజున ఇప్పటికీ లేత తాటాకులు కోసి అవి గుండ్రంగా కత్తిరించి కన్నం పెట్టి చిన్న చిన్న సంచుల్లో వేసి సువాసినులందరికీ బహూకరిస్తాం. ఏం శర్మ గారు? బహూకరిస్తే కొన్ని వేల మంది సువాసినులు ఆ తాటంకములను ధరిస్తూ ఉంటారు, చెవి తమ్మికి పెట్టుకుంటూ ఉంటారు. అది సౌభాగ్య సూచన. అలాగే తాటాకు చిన్న ముక్క కత్తిరించి మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు పూర్వకాలంలో ఏముండేది అంటే పసుపు తాడు అక్కడ పెట్టి ఈ తాటాకు ముక్కని కట్టేవారు. కట్టి పూజ చేసి స్త్రీ మెడలో అలంకారం చేసేవారు. తాళ సంబంధము అమ్మవారి సంబంధం కాబట్టి తాటి తాళ తాళి అన్న మాట రావడానికి కారణం తాటాకు ముక్క తప్పకుండా అందులో కలిపి కడతాడు కనుక తాళిబొట్టు అన్న పేరు వచ్చింది. ఎందుకని అంటే అది సౌభాగ్య వస్తువులలో అమ్మవారి యొక్క స్వరూపమై ఉండడం దానికి ప్రధానమైనటువంటి హేతు. అటువంటి మంగళసూత్రం ఏదున్నదో ఆ మంగళసూత్రం పురుషుని యొక్క గండములను దాటిస్తుంది అని దానికి ఆ శక్తి ఉంటుంది. ఎవరు అలా నమ్మి వేరు ఆరాధన ఉండదు. దానికి ఉన్న నియమం ఏమిటంటే ఏ కారణము చేత అది తీయకుండా ఉండుటయే. దాని మీద ఉన్నవారు ఆ గౌరవాన్ని పాటిస్తారంతే. యజ్ఞోపవీతాన్ని పురుషుడు ఎలా తీయడో సువాసిని ఏ కారణానికి మంగళసూత్రాన్ని తీయరు. సంవత్సరంలో దానికి ప్రత్యేకంగా ఒక తిథిని నిర్ణయం చేశారు. ఆ తిథి నాడు మాత్రం ఏం చేస్తారంటే ఎవ్వరూ చూడకుండా మంగళసూత్రానికి ఎక్కడైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నదా అన్నది చూసుకోవడానికి ఒక పసుపు తాడు మెడలో వేయించుకుని ఈ సూత్రాన్ని తీసి ఓసారి చూసుకుంటారు. ఎక్కడైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నదా చూసుకుని ఆ తిథి నాడు దానికి ఏమైనా మరమ్మత్తు చేయించవలసి ఉంటే ఇస్తారు. ఒకప్పుడు అంత నమ్మకంతో ఉండేవారు ప్రజలు. నమ్మకమే భగవంతుడు. అన్నీ మూఢ విశ్వాసాలు అనడానికి అవకాశం ఉండదు. నమ్మకమే ఈశ్వరుడు అంతే. కాబట్టి చెట్టు మీద ఉంటే కొమ్మ, గూట్లో పెడితే బొమ్మ, నమ్ముకుంటే అమ్మ. నీ విశ్వాసము హేతు. కాబట్టి ఆ మంగళసూత్రం అనేటటువంటి దానికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది. ఇటువంటి మంగళసూత్రము ఏదైతే ఉందో అది స్త్రీ పురుషుల ఇద్దరి యొక్క ఉనికికి, అస్తిత్వానికి, వాళ్ళు ఉన్నారు అనడానికి కారణం. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పరిపూర్ణమైన ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటి? అమ్మ నాన్నగారు ఇద్దరు ఉండడమే. ఆకలేసినప్పుడు అమ్మ పిలిచి అన్నం పెట్టినట్టు ఎవరు పెడతారు? అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో ఒక గొప్ప అదృష్టం. అమ్మాని పిలవగలగడం అదృష్టం. అమ్మకి ప్రదక్షిణం చేయడం అదృష్టం. అమ్మకి నమస్కారం చేయడం అదృష్టం. నాన్నగారండి అని పిలవడం, ఇంటికి రావలసిన శుభలేఖ నాన్నగారి పేరు మీద రావడం, ఏ విషయానికైనా నాన్నగారిని సంప్రదించే అదృష్టాన్ని పొంది ఉండడం, నమ శంకరాయచ మహేశ్వరాయచ నమ శివాయచ శివతరాయచ అంది అష్టమానువాకం రుద్రంలో. నమ శంకరాయచ, పరమశివుడే ప్రతి ఇంటిలో తండ్రి రూపంలో ఉన్నాడు అని చెప్తోంది. అటువంటి తండ్రి ఉండడం కన్నా బిడ్డలకి సంతోషం ఏముంటుంది? మా నాన్నగారు ఉన్నారు కదా వాళ్ళకి సంతోషం, మా అమ్మ ఉంది కదా వాళ్ళకి ఎంత ధైర్యం, ఎంత సంతోషం. అమ్మా నాన్నగారు ఉన్నారన్న మాట ఎంత శాంతికి కారకం. అసలు అది ఉండడం అన్నది దేని మీద ఆధారపడింది? యోగక్షేమములకు కారణము ఈశ్వరుడే. యోగక్షేమం వహామ్యహం. క్షేమము ఉన్నది ఉండుట, యోగము కొత్తది కలియుట. దీని ఎందే లోకము వర్ధిల్లుతోంది. మొట్టమొదట పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఉండాలి, ఆమె ఉండాలి. యోగము, బిడ్డలు కలగాలి, ఆ బిడ్డలకు బిడ్డలు కలగాలి. అలాగే ఉండిపోతే ఎలా? పండిపోవాలి. చిరంజీవన్నే వక్షపిత పశుపాశ వ్యక్తికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. మనవల్ని, మునిమనవల్ని చూసి పండిపోవాలి. ఈ శరీరము శాశ్వతమా? శాశ్వతమైనది ఆత్మ. నేను ఆత్మ తప్ప శరీరము కాదు. సాక్షి మాత్రంగా చూస్తూ ఆత్మానుభవాన్ని పొంది శరీరమును విడిచిపెట్టగలగాలి. అది పండడం. ఆ పండగలిగిన స్థితికి ఎదగగలగాలి. అదిగో అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే అదిగో ఆ సర్వమంగళాదేవత
అమ్మా మమ్మల్ని పండించు, అది మా జీవితాలకి ప్రయోజనం కావాలి. నా జీవితం ఎప్పుడూ కూడా మంగళప్రదత్వాన్ని పొందాలి. ఎన్ని ఆభరణములు పెట్టుకోండి, నేను క్షమింపబడదనుగాక. మీరు నన్ను అడిగారు, నేను వివాహ ప్రాశస్త్యం చెప్తున్నాను. ఎన్ని కోట్ల రూపాయల ఆభరణం పెట్టుకొనివ్వండి, ఆమె ఎందు సువాసిని లక్షణం కనపడలేదనుకోండి, అంత చటుక్కుని శుభప్రదంగా భావన చెయ్యరుగా. లోకంలో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. చిన్నబుచ్చడం ప్రధానం కాదు, చిన్నబుచ్చమని ఎక్కడా చెప్పలేదు. కానీ 30 రూపాయల చీర కట్టుకున్న ఇంత బొట్టు పెట్టుకుని ఒక ఆవిడ ఎదురొచ్చిందనుకోండి, సంతోషిస్తాడు. లోకంలో ఉన్నమాట నేను చెప్తున్నా. అంటే అలా లేని వాళ్ళని చిన్నబుచ్చమని కానీ వాళ్ళని తక్కువ చేసి చూడమని కానీ నేను ప్రతిపాదన చెయ్యట్లేదు. కానీ లోక సహజమైంది మంగళప్రదంగా 30 రూపాయల చీర కట్టుకున్న నిరుపేదరాలైన ఒక సువాసిని కనపడింది అంటే, అమ్మయ్య అమ్మవారిలా ఉందిరా, పద 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 అంటారు. ఇప్పుడు ఆ మంగళప్రదత్వం అంతా దేని మీద ఆధారపడింది? ఆయన ఉండడం మీద ఆధారపడింది. అమ్మా, ఆయన ఉండేటట్టు చెయ్యగలగడం ఆయన చేతిలో లేదు, నా చేతిలో లేదు. పురుషుడు ఎవరి చేతిలో పెట్టాడు తన ఆయుర్దాయం అంటే భార్య చేతిలో పెట్టేశాడు. నేనున్నానని గుర్తు నువ్వు సుమా, ఈ సూత్రము సుమా, దీనిని తీయకు సుమా, అగౌరవపరచకు సుమా, దీనిని తీసివేయవలసిన రోజు నీకు రాకుండుగాక. సర్వమంగళాదేవత ఆవాహన చెయ్యబడిన ఈ సూత్రము సర్వకాలముల యందు నీ కంఠసీమను అలంకరించుగాక. నీకు నేను, నాకు నువ్వు ఉండడం, నువ్వు మంగళస్వరూపంగా కనపడడం, నేను మంగళస్వరూపంగా కనపడడం, మన పిల్లలు సంతోషంగా ఉండడం దీని మీద ఆధారపడుందని, అది భౌతికమైన వస్తువు కాదని, దాని యందు పరదేవత యొక్క అనుగ్రహ ప్రవాహం ఉన్నదని గుర్తించదవుగాక. త్వం జీవ శరదాంశతం, నువ్వు 100 ఏళ్ళు జీవించదవుగాక అని అడుగుతున్నాడు. అందుకే మంగళసూత్రధారణం అన్నది దేని కొరకు తీసుకొచ్చారంటే, ఎక్కడ శాంతి ప్రారంభమవుతోందో ఆ శాంతి స్థానాన్ని రక్షణ చేశారు. నేను ఇంకొంచెం లోతుగా వెళ్ళి మీతో మాట్లాడవలసి వస్తే, పురుషుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప సాధారణంగా ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి. కానీ స్త్రీకి ఆ నియమం లేదు. 3 మాటలు నీళ్లు చల్లుకుంటే ఆమె తలస్నానం చేసినట్టే. అన్ని వేళలా తలస్నానం చెయ్యాలని నియమమేం లేదు. ఎందుచేత అంటే దీర్ఘమైన కేశభారం ఉంటుంది కనుక రోజూ తలస్నానం చేయడం అనారోగ్యకారకం అవుతుంది కాబట్టి శాస్త్రం విధించలేదు. తలస్నానం రోజూ చెయ్యాలి అన్న నియమం స్త్రీలకి ధర్మశాస్త్రం పెట్టలేదు. కానీ ఆమె పూజ చెయ్యాలని కూడా పెట్టలేదు. ధర్మపత్ని సమేతస్య, అవతల వంట చేసి పూజ చేస్తే నువ్వు పేపర్ చదువుకుంటావా? నువ్వు చెయ్యి. అందుకే ధర్మపత్ని సమేతస్య, నువ్వు కూర్చుని చేస్తే ఆమె నీ పక్కన కూర్చున్నట్టే లెక్క. ఇప్పుడు పూజంతా ఈయన చేస్తున్నాడు, ఆమె పక్కన ఉన్నట్లుగానే లెక్కింపబడుతుంది. ఇప్పుడు ఇద్దరూ జీవితంలో అభ్యున్నతిని పొందుతున్నారు. ఇలా అభ్యున్నతిని పొందడం అనేటటువంటిది ప్రధానంగా ఇద్దరూ కలిసి ఉండడం మీద కదా ఆధారపడింది. ఈ కలిసి ఉండడం అనేటటువంటి దాంట్లో ఆమె ఉన్నప్పుడే ఈయన ఏవైనా సరే పెద్ద పెద్ద కార్యక్రమాలు చెయ్యగలడు. ఆమె అనారోగ్యంతో ఉండనివ్వండి. నిన్ననేగా మీకు మనవి చేశా, ఆమె రవికెల బట్ట బొడ్డులో పెట్టుకుంటే ఆయన కార్యక్రమాన్ని చేసేయచ్చు. ఆమె లేదు శారీరకంగా, ఆయనకి పుణ్యకర్మ చేసే అధికారం కట్టబడలేదు, ఆయన చెయ్యకూడదు. ఆయన ఉన్నాడు. ఆమె ఎంత పేదరాలు కానివ్వండి, ఆమె పరమమంగళ స్వరూపిణి. ఆమె కనపడగానే పాదాలకి పసుపు రాసి ఓ నమస్కారం చేస్తారు. ఇది శాంతికారకం. ఈ శాంతికి కారణమైనటువంటి అస్తిత్వము ఉండుట అన్నది అమ్మా నీ చేతిలో ఉందమ్మా. ఈ శాంతి మా ఇంట చెదరకుండుగాక, ఈ శాంతి ఎల్లకాలముల యందు నిలబడుగాక, అలా ఉండేటట్టుగా నువ్వు అనుగ్రహించు అంటే, వివాహ వైశిష్ట్యములో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అసలు ఆ క్రతువులో శాంతి స్థానం ఏదో దాన్ని ముందు రక్షణ చెయ్యడం మొదలుపెట్టారు. నా ఆయుర్దాయం నా చేతిలో పెట్టుకోలేదు, నా ఆయుర్దాయం నా భార్య చేతిలో పెట్టాను. నా భార్య అసలు నా మంగళప్రదత్వం అంతా మీరే అని నా చేతిలో పెట్టింది.
అంతకన్నా పవిత్రమైన జీవనం ఇంకేముంటుంది? అందుకే భారతీయ సంప్రదాయంలో, సనాతన ధర్మంలో వివాహమునకున్నంత విశిష్టత మీకు ఏ కార్యమునందు కనపడదు. అలాగే సుముహూర్త కాలమునందు జీలకర్ర బెల్లం పెడతారు. జీలకర్ర బెల్లం పెట్టడం అనేటటువంటిది కేవలము తంతు కాదు, వాటి వెనక గొప్ప ఆలోచనతో ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని ప్రతిపాదన చేశారు. అయితే విషయాన్ని తెలుసుకోవడం ఒకెత్తు, పెద్దలుగా మనందరి కర్తవ్యం ఏమిటంటే పెళ్లి చేసేటప్పుడు మన పిల్లలు అభ్యున్నతిని పొందాలి అంటే పిల్లల్ని కూర్చోపెట్టి పెద్దవాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఇది ఇంత శక్తివంతము సుమా, ఇది శాంతి స్థానమునకు రక్షవు సుమా, నువ్వు మంగళసూత్రమునందు జాగ్రత్తగా ఉండాలి సుమా, దాని పూజ చేసేటప్పుడు అమ్మా పరాకు వద్దు సుమా, చాలా జాగ్రత్తగా చెయ్యి సుమా, వీడియో కోసం తల తిప్పకు సుమా, దాని మీదే దృష్టి పెట్టుకో సుమా అని చెప్పవలసి ఉంటుంది. అంతేకాని పెద్దవాళ్లే ఇలా చూస్తూ చెయ్యమ్మా అని చెప్పకూడదు కదూ. ఎక్కడ ఏ శ్రద్ధ ప్రకటనం చెయ్యాలో ఆ శ్రద్ధ ప్రకటనం చెయ్యాలి. అక్షతారోపణము అంటారు. అక్షత అంటే నడుము విరగనిది అని అర్థం. బియ్యమునకు నడుము విరిగిపోయిందనుకోండి, అది అక్షతగా పనికిరాదు. అందుకే అక్షతలు కలపడం అనేటటువంటిది ఒక మంగళప్రదమైన విషయం. ఈ దేవీ నవరాత్రులకి మేము కలుపుతుంటాం అక్షతలు. మా శర్మగారికి తెలుసు, వేదిక మీద సువాసినందరినీ పిలిచి మంగళవాద్యాలతో కలుపుతాం. నడుము విరగని బియ్యాన్ని ఏరుతారు. ఏరి ఒక్కొక్క చోట తడిపి ఆరబెడతారు. ఆవు పాలు, ఆవు నెయ్యి మొదలైనటువంటి మంగళ ద్రవ్యములను అభిగారం చేస్తారు. చేసి వాటిని కలుపుతారు. ఆ అక్షతారోపణము అని, అది వేడుకతో కూడుకున్నది. జీవితానికి కావలసినటువంటి సమస్తమైన అభ్యుదయాన్ని కూడా అడుగుతారు దేవతల్ని. కలశ పైన ఉంచి చేతులలో ఆ అక్షతలు పోసి వధూవరులిద్దరూ కూడా ఒకరికి ఎదురుగుండా ఒకరు కూర్చుని అడుగుతారు. ఏమడుగుతారు అంటే, మన ఇద్దరం కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభం చేస్తున్నాం, మనం ఇది ప్రారంభం చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా కొన్ని కావాలి. అందులో ప్రధానంగా అడిగేది ఏదో తెలుసా? శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, ఆరోగ్యమస్తు, ఆయుష్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు. ఏమండి? శుభప్రదమైన మంగళప్రదమైన కర్మలను మనము చేయుదుముగాక, మన ఇద్దరము ఆరోగ్యముగా ఉందుముగాక. ఆరోగ్యం లేదనుకోండి, ఏమి శాంతి ఉంటుంది? ఏం ప్రస్థానం చేస్తారు? ఏం ముందుకెడతారు? అంటే అసలు నిజానికి ఆరోగ్యానికి అంత పెద్దపీట వేసి స్వచ్ఛ భారత్కి పట్టాభిషేకం చేసింది ఎక్కడ అంటే వివాహ కార్యక్రమంలోనే. మీరు ఆరోగ్యం గురించి ఆలోచించండి అని చెప్పారు. ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు. మనం చేసేటటువంటి కర్మలు, పనులు ఏ ఉంటాయో అవి మంగళప్రదమైనటువంటి కర్మలు చెయ్యాలి. అమంగళకరమైన పనులు చెయ్యడానికి కాదుగా మన ఇద్దరం కలిసేది. మన ఇద్దరం కలిసి చేసేటటువంటి కర్మలు మంగళప్రదమైన కర్మలు చేయుదుముగాక. అలాగే శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు. మనకి పుష్టి కలగాలి, తుష్టి కలగాలి, శాంతి కలగాలి, ఆయువు కలగాలి. ఇన్ని కలగాలని అడిగి ప్రధానంగా ఆ అక్షతలు ఒకరి మీద ఒకరు పోసుకునేటప్పుడు 3 సార్లు అత్యంత ప్రధానమైనటువంటి విషయములను అడుగుతారు. అడుగుతున్నప్పుడు ఆమె ఆయన మీద తలంబ్రాలు పోయడం, ఆయన ఆమె మీద తలంబ్రాలు పోయడం. ఆయన ఆమెను ఎందుకు స్వీకరించాడు అర్ధాంగిగా అంటే, నిన్ననే మీతో నేను మనవి చేశాను, ధర్మ ప్రజా సంపత్త్యర్థగం స్త్రియముద్వహే. ధార్మికమైన సంతానము కలగాలి. సంతానము కలగలేదనుకోండి, ఆ దాంపత్యములో సంతోషం అన్న మాట పరిపూర్ణంగా ఉండదు. ఆ సంతానము కావాలి. అందుకే అక్షతలు తీసి వధువు యొక్క తల మీద పోస్తూ వరుడు ఒక మాట చెప్తాడు, ప్రజామేకామ సమృద్ధ్యతాం. మనిద్దరం పరమ సంతోషముగా 2 శరీరములు ఒకటి కావాలి. దాని యొక్క పర్యవసానం మనం కోరుకున్నంతమంది సంతానము, ఆరోగ్యవంతమైన సంతానము, అభ్యుదయకరమైనటువంటి మార్గంలో ప్రయాణించగలిగినటువంటి సంతానము మనకు కలుగుగాక అని పోస్తాడు.
అందుకే ఏది ఎప్పుడు చేస్తున్నామో అప్పుడు దాన్ని అనుగ్రహించడానికి దేవతలు వస్తారు. ఆవు పాలు చేతి మీద పోసి అప్పుడు ఈ బియ్యం పోసి పూర్ణ కలశ పెట్టి మంత్రం చెప్పి దేవతలను ప్రార్థన చేసి పోయిస్తారు. అన్నీ హాస్యానికి వస్తువులు కావు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా ఉండి దేవతానుగ్రహం పొందొచ్చు. నువ్వు ఆ నమ్మకంతోనే ఇది చేస్తున్నావు కాబట్టి. అప్పుడు అపహాస్యం చెయ్యమని ఎవరు చెప్పారు? తర్వాత సంతాన సాఫల్య కేంద్రాలు పట్టుకుని తిరగమని ఎవరు చెప్పారు? కాబట్టి ప్రజామేకామ సమృద్ధ్యతాం, నాకు సంతానము పుష్కళముగా కలుగుగాక. ఇప్పుడు ఆమె ఆర్ద్రాక్షతలు తీసి పురుషుడి మీద అంటే ఆ వరుడి మీద పోస్తూ ఆమె అంటుంది, పశవోమే కామ సమృద్ధ్యతాం, మనకి కావలసినన్ని పశువులు ఉండుగాక. ఎందుకని? అది ఇద్దరి ఆలోచనలు ఏకీకృతం అవ్వడం అంటే. ఆయన అంటున్నాడు, నిన్ను నేను ఎందుకు స్వీకరించాను? సంతానం కలగాలి, పితృరుణం తీరాలి, మన ఇద్దరికి మంచి సంతానము కలుగుగాక. మంచిదేనబ్బాయ్, తప్పకుండా మన ఇద్దరికి సంతానం కలగాలి, నేను మీతో విభేదించను. కానీ పుట్టిన సంతానాన్ని పోషించాలిగా, మరి వాళ్ళకి అన్నం పెట్టాలిగా. కావలసినంత పశు సంపద లేకుండా ఏమని పోషిస్తాం? ఆ దేవతలు ఎవరు మనకి సంతానం ఇచ్చారో ఆ దేవతలే మనకి పశువులను కూడా ఇచ్చుగాక, ఐశ్వర్యమును ఇచ్చుగాక. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంత మంచి మంచి మాటలు చెప్తున్నారో చూడండి. అది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మన భవిష్యత్తు జీవితానికి ఇది కరదీపిక. మనం దేవతలను అడుగుతున్నాం ఇలా ఇమ్మని. అంటే పశవోమే కామ సమృద్ధ్యతాం అంటే ఆవులు గేదెలే అయి ఉండక్కర్లేదు. కావలసిన మంచి ఉద్యోగం, కావలసినంత ధనం, తృప్తిగా జీవనం చేయడానికి ఏది కావాలో అంతా లభించుగాక. అనాయాసైన మరణం వినాదైన్యేన జీవితం, ఒకరి దగ్గర చెయ్యి చాపి తినవలసిన అవసరము లేకుండా జీవితము వెళ్ళిపోవుగాక. కాబట్టి పశవోమే కామ సమృద్ధ్యతాం. మళ్ళీ ఇప్పుడు ఆయన తలంబ్రాలు పోస్తాడు. తలంబ్రాలు అని ఎందుకంటారంటే తలమించి పోసేటటువంటి బియ్యం కాబట్టి తలంబ్రాలని పేరు. ఇప్పుడు ఆయన అంటాడు, మంచిదే, నేను సంతానం అడిగాను, పితృరుణం నుంచి విముక్తం అవుదామని. నువ్వు అన్నావు పశువులు కావాలన్నావు, మంచిదే, దేవతలు మంచి పశువులు ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు. ఇప్పుడు ఈ ఐశ్వర్యంతో మనం ఏం చేస్తాం? ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం, ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం, మనవలు వస్తారు, వాళ్ళకి మళ్ళీ ఏవో చేయిస్తాం, వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, వాళ్ళకి బాలసారి అవుతుంది, వాళ్ళకి ఏదో డబ్బిస్తాం, వాళ్ళకి కానుకలు ఇస్తాం. ఇంతేనా జీవితం? అంతకు మించి ఇంకోటి ఉండదా? ఉండాలి. యజ్ఞోమేకామ సమృద్ధ్యతాం, మనిద్దరం కలిసి యజ్ఞములు చెయ్యాలి. ఎందుకని? మనం ధరించడం అన్న మాట ఒకటి ఉందిగా, మనం దాటాలిగా జన్మమరణ చక్రాన్ని, మనం పుణ్యాన్ని సముపార్జించాలిగా. నువ్వు ధర్మపత్నిగా అందుకు కదా వచ్చావు. మనిద్దరం పీటల మీద కూర్చుని అనేక యజ్ఞములు చేయుదుముగాక, అనేక యాగములు చేయుదుముగాక, అనేక పుణ్యకర్మలు ఆచరించదముగాక. ఒక స్థాయిలో మన పిల్లలు బాగుండాలని కోరుకోవాలి. ఆ తర్వాత మనం ఎలా పండాలి? అందరూ బాగుండాలని కోరుకోవాలి. లోకహితము కొరకు యజ్ఞములు చేయుదుముగాక. అది చిట్ట చివరికి ఏమవ్వాలి? వసుధైక కుటుంబకం, ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం. మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్న పరమశివుడు, ఇదంతా మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, మేమందరం వాళ్ళ బిడ్డలం. అందరూ బాగుండాలి. అందరూ బాగుండడం కోసం నేను యజ్ఞం చేస్తాను. నా మనసు ఎంత విశాలమవుతోందో ఈశ్వరానుగ్రహమును నేను అంత ప్రోధి చేసుకుంటాను. మనము అలా ప్రస్థానము చేయుదముగాక. యజ్ఞోమేకామ సమృద్ధ్యతాం. ఇప్పుడు అలా పోసుకుంటారు తలంబ్రాలు. అదే కళ్యాణంలో అయితే ఇవే చెప్పి పార్వతీ పరమేశ్వరుడు పోసుకున్న వాళ్ళక మనందరం పిల్లలంగా. అయితే వాళ్ళు పోసుకున్నవి మనకి ప్రసాదం. అందుకే తలంబ్రాల బియ్యం ప్రసాదంగా తల మీద వేసుకుంటాం. వాళ్ళ కళ్యాణంలో వాడిన తలంబ్రాల బియ్యం మనం ప్రసాదంగా తల మీద ధరిస్తే ఆ మూడు మనకి లభిస్తాయి. వివాహంలో ఒకరి తల మీద ఒకరు పోసుకుంటారు, సమంత్రకం 3 మాటలు. ఆ తర్వాత ఇంకొక దానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ళిద్దరూ కొత్త కదూ, నవదంపతులు, ఇంకా బిడియం ఉంటుంది. ఇద్దరి మధ్య కొంచెం చొరవ రావాలి. ఏదో ఎవ్వరూ లేనప్పుడు ఇద్దరూ సంతోషంగా ఉండడం కాదు, అందరి ముందు కూడా సంతోషంగా ఉండాలి, అందరి ముందు కూడా స్వేచ్ఛగా పిలవాలి. నిమిషముల మీద సిద్ధించాలి ఆ ప్రేమ.
అది సిద్ధించడానికి ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు కూడా ఇలా బిర్రబిగిసి కూర్చోవలసిన అవసరం లేకుండా ఉండడం కోసమని వేడుక, ఉత్సవం, అందరూ సంతోషించాలి. అసలు ఆ సంతోషంలోంచి ఐక్యత పుడుతుంది, సంతోషంలోంచి శాంతి పుడుతుంది, సంతోషంలోంచి మనమందరం ఒకటే అంటే తప్పుని క్షమించగలిగిన ఔదార్యం పుడుతుంది. వారు వేడు నేను వేరంటే తప్పు క్షమించడు. మనం ఒకటే అంటే పోన్లేరా ఏదో చేశాడు అంటాడు. ఆ సంతోషం సభలో మగపెళ్లి వారికి ఆడపెళ్లి వారికి కలిగి మనందరం ఒకటే అన్న భావన రావాలి. అందుకే ఇక ఆ తర్వాత మంత్రం ఉండదు, వేడుకగా పోసుకుంటారు, సంతోషంగా పోసుకుంటారు. అప్పుడు ఇటువైపు పిల్లవైపు బంధువులు, అటువైపు పిల్లాడి వైపు బంధువులు వచ్చి పోసేయి పోసేయి అని వీళ్ళు అంటారు, రే నువ్వు పోసేయి అని వాళ్ళు అంటారు. ఏదో ఈయన ఆవిడ మీద పోస్తాడు, ఆవిడ ఈయన మీద పోస్తుంది, అందరూ పెద్ద ఏదో కోలాహలం. ఈ పోయడంలో ఆయన కొంచెం పొడుగైన వాడు అనుకోండి పెళ్లి కొడుకు, చటుక్కున ఆయనకి చేతులు కాస్త పొడుగ్గా ఉన్నాయనుకోండి, ఆయన ఇలా దూరంగా కూర్చుని ఆవిడ మీద పోసేసి తాను ఇలా కూర్చుంటాడు. పాపం ఆవిడ ఇంత పొడుగైన చేతులు కావు, ఈ బియ్యం తీసుకుని ఇలా పోద్దామంటే ఆయన తల అందదు, కొంచెం సిగ్గుపడి ఊరుకుంటుంది ఎలా అని. అప్పుడు పెళ్లి కొడుకు తండ్రి పక్కపక్క నవ్వి మీసం మెలియకూడదు, వీధికి మీదకి వచ్చి మెడ పట్టి పెళ్లి కొడుకుని ఉంచి పోయించుకోరా కోడలతో అనాలి. అది మామగారంటే, అది ఐకమత్యత అంటే. అప్పుడు మరి మామగారు రాకపోతే ఎవరు వస్తారు? అప్పుడు కోడలు అనుకుంటుంది మా మామగారు చాలు, నాకు నా జీవితం అంతా భద్రతే, ఆయన కాపాడతారు, తండ్రి కన్నా గొప్పవాడు నా మామగారు అయ్యాడనుకుంటుంది. అంత వేడుక, అంత ఉత్సాహం, అంత పూనిక, అంత భద్రత కల్పిస్తుంది. అందుకుని తలంబ్రాల క్రతు వచ్చింది. ఇంత గొప్ప తలంబ్రాల కార్యక్రమం ద్వారా వధూవరుల మధ్య ఒక రకమైనటువంటి ఐక్యతాభావనని స్థాపన చేస్తారు. ఇది ఇక్కడ కాదండి, దేవతా కళ్యాణాల్లో చెప్పారు. శ్రీకృష్ణ కర్ణామృతం చేస్తూ లీలాశుకుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. రుక్మిణీకృష్ణులు ఇద్దరూ ఎదురెదురుగుండా కూర్చున్నారు. ఎంత రుక్మిణీకృష్ణులైతే మాత్రం, వాళ్ళు ఎంత దేవతలైతే మాత్రం కళ్యాణం దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడనోసారి చూడాలని ఆయనకుండదా, ఆయన్ని చూడాలని ఆవిడకుండదా? కృష్ణుడు పెళ్లి కొడుకు కాబట్టి ఏదో ఇటు చూసి బ్రహ్మస్థానం శర్మగారితో మాట్లాడినట్టు ఒకసారి ఇలా చూసి ఇలా తల తిప్పుతూ రుక్మిణీదేవిని చూసుకుంటున్నాడు. కానీ మరి ఇంతమంది చూస్తున్నారు, ముగ్ధ ఆవిడ అలా స్వతంత్రంగా పాపం ఆయన్ని ఎలా చూస్తుంది? అలాగని చూడకుండా ఉండగలదా? చూడకూడదని అనుకుంటుందా? ఆవిడ మాత్రం పెళ్లి కూతురు కదా, ఇలాగే తలంచు కూర్చుంది. ఏదో కాసేపు ఆగి కొద్దిగా వ్యవధానం వచ్చింది, అవకాశం వచ్చింది. ఏదో గొణిగినట్టుగా కృష్ణుడు అన్నాడు, నేను ఇంత ప్రయత్నపూర్వకంగా నిన్ను చూస్తుంటే అసలు తలెత్తి నన్ను చూడమే అన్నాడు రుక్మిణీదేవితో. ఆవిడంది, మీరు మగవారు కనుక స్వేచ్ఛగా నన్ను చూస్తున్నారు, నాకు మాత్రం మిమ్మల్ని చూడాలని ఉండదా? ఏదో సిగ్గుపడినట్టుగా తలంచుకు కూర్చున్నది ఎందుకంటే మీ ప్రతిబింబం నా పథకంలో పడుతోంది, నేను చూస్తున్నది మిమ్మల్ని. ఆ ప్రేమ, ఆ శంకరులంతటి వారు ప్రతిపాదించారండి. ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అన్నారు. ముగ్ధ, ముగ్ధ అంటే ఆమె పెళ్లి కూతురు, చిన్నపిల్ల, ఆమెకి ఆయన్ని చూడాలని కోరిక. ఆయన్ని చూస్తుంది, కానీ ఆమె ఆయన్ని చూస్తోందన్న విషయం ఆయన చూసేయకూడదని మనసులో కోరిక. అందుకని ఆవిడ ఏం చేస్తోంది, తుమ్మెదలు వెళ్ళొచ్చినట్టుగా ఓసారి ఏదో ఇలా తల తిప్పినట్టుగా తిప్పి ఇలా ఓసారి కృష్ణుడిని చూస్తోంది. ఇలా ఓసారి చూస్తుంటే ఆయన అలాగే ఒకసారి ఇలా చూశాడు, ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. నేను దొంగతనంగా చూస్తున్నానన్న విషయాన్ని ఆయన చూసేశాడన్న విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి బుగ్గలు ఎరుపెక్కిపోయాయిట. ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని అగతాని. వెళ్ళి వస్తున్న నీ చూపులున్నాయే, అవి ఎలా ఉన్నాయంటే అమ్మా తుమ్మెదల బారులు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. అంటే అంత ఐకమత్యం, ఆ ఆప్యాయత వాళ్ళిద్దరి మధ్య సిద్ధించాలి. దానికోసం తలంబ్రాల ఘట్టం. అంతేకాదు వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ మూడు విషయాల్ని ప్రధానంగా తలంబ్రాలలో ప్రతిపాదన చేస్తారు. ఏవి పోసుకోవాలో అవి పోసుకోవాలి. బియ్యం పోసుకుంటారు, పువ్వులు పోసుకుంటారు,
ముత్యాలు పోసుకుంటారు. జానక్యాహ కమలామలంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తారాఘవమస్తకీచ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యాయింద్ర నీలాయితాహ ముక్తాస్తాశుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. ఏమి శంకర భగవత్పాదుల దర్శనం నిజంగా! మహానుభావుడు ఆ ముత్యాల తలంబ్రాలు సీతారాములు పూసుకుంటుంటే ఎంత అందంగా ఉంటుందో వర్ణించారు శంకరాచార్యుల వారు. అటువంటి తలంబ్రాల ఘట్టం. అలాగే సుముహూర్తము అని. సుముహూర్తము అంటే తారాబలం, చంద్రబలం, లగ్నబలం మూడిటిని చూసి వధూవరుల యందు భావనా సమైక్యత కలగడం కోసం, అదేవిధంగా ఇద్దరూ కూడా జీవితంలో అభ్యున్నతిని పొందడానికి మొట్టమొదటిసారి ఒకరిని ఒకరు ఏ సమయంలో చూసుకోవాలి అన్నది లెక్క కడతారు. ఆ లెక్క కట్టడానికి జ్యోతిష శాస్త్రాన్ని ఆధారం చేసుకొని అనేక ప్రమాణములు తీసుకుంటారు. ఏదో కను రెప్ప ఇలా పడిందనుకోండి దాన్ని నిమేషము అంటారు. అలా 18 మాటలు పడిందనుకోండి కాష్ఠ అంటారు. 30 కాష్టలు అయ్యాయనుకోండి ఒక కళ అంటారు. 30 కళలు అయ్యాయనుకోండి ఒక ముహూర్తము అంటారు. ఒక ముహూర్తంలో తారాబలం, చంద్రబలం, లగ్నబలం మూడు ఇద్దరికి సరిపోయేటటువంటి కాలము ఎంతసేపు ఉంటుందో అంతసేపట్లో దాన్ని లెక్క కట్టి తీసుకొచ్చి సుముహూర్తం అంటారు. ఆ సుముహూర్త కాలమునందు చెయ్యవలసిన పని ఏమిటి అంటే, ప్రధానంగా శుభముహూర్తానికి ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి. నిజానికి సుముహూర్త కాలమునందు ప్రధానమైనది ఏది అంటే చూసుకోవడమే సుముహూర్తం. ఎందుకనంటే వరుడు కూడా ఇదే అడుగుతాడు. కన్యా నిరీక్షణ ముహూర్త సుముహూర్తో స్థితి అనుగృహ్ణంతు అంటాడు సభని ఉద్దేశించి మాట్లాడుతూ. నేను ఈ సుముహూర్తంలో మధ్యలో తెర దించేశారు, అందుకే తెరెత్తేయకూడదు, తెర దించేయాలి. అందుకే పట్టుకునేటప్పుడు కూడా ఆడపిల్లి వారి వైపు నుంచి సంప్రదాయం తెలిసిన్న వాళ్ళు ముగ్గురు పట్టుకుంటారు, మగపెళ్లి వారి వైపు నుంచి ఇద్దరు పట్టుకుంటారు తప్ప మధ్యలో ఉన్న వస్త్రాన్ని ఎవరు పడితే వాళ్ళు సంప్రదాయం తెలియని వాళ్ళు పట్టుకోరు. ఆ మర్యాద తెలిసిన వాళ్ళు పట్టుకుంటారు. దాని మీద పిచ్చి పిచ్చి మాట అన్నీ రాయరు. తొంగి తొంగి చూడమాకు తందమామ ఇలాంటివన్నీ రాయరు. స్వస్తిక్ మార్కు వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే పాణి పద్మదళాకారౌ పాదౌతే స్వస్తికాయుతౌ అని భవిష్యత్తు పురాణం. లక్ష్మీదేవి యొక్క పాదాలలో స్వస్తిక్ గుర్తుంటుంది. ఆ స్వస్తిక్ గుర్తుంది అంటే లక్ష్మీదేవి యొక్క పాదముల యొక్క దర్శనంతో సమానమది. ఆ తెర మీద స్వస్తిక్ మార్కు కనపడుతుంటే సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంగళ దర్శనం. వధూవరులిద్దరికీ కూడా సుముహూర్తం వరకు మంగళ దర్శనం. ఎందుకంటే ఇటు నుంచి అటు నుంచి కూడా కనపడుతుంది స్వస్తిక్. ఆ స్వస్తిక్ మార్క్ ఒక్కటే వేస్తారు. శచీ పూజ అని చేస్తాడు వధువు తండ్రి. తెర పట్టి సుముహూర్తానికి తెర తీసేస్తారు. తెర తీసేస్తే కన్యా నిరీక్షణ ముహూర్త సుముహూర్తో స్థితి అనుగృహ్ణంతు. నేను ఈమెని చూస్తున్నాను ఈ సుముహూర్తంలో, నేను చూసిన ఈ ముహూర్తము సుముహూర్తమని మీరందరూ అనండి. అందుకొచ్చారు పెళ్ళికి, అలా అనండి మీరు కూడా అని అడుగుతాడు వరుడు. ఏం శర్మగారు అలా అడుగుతాడు. అడిగితే సభలో ఉన్నవాళ్ళు బూట్లు వేసుకుని వేదిక మీదకి వెళ్ళకూడదు. వాళ్ళందరూ కూడా ఏమనాలంటే కన్యా నిరీక్షణ ముహూర్త సుముహూర్తోస్తు. నువ్వు ఈమెను ఏ ముహూర్త కాలమునందు ఏ సుముహూర్త కాలమునందు చూశావో అది ఏ సుముహూర్తమో. అఘోర చిక్షు అని ఒక మంత్రం అనండి ఒక్కసారి. జీవసూర్దేవకామాస్యో నాశన్నో భవతు విపదే చతుష్పదే. అఘోర చిక్షు, నేను నిన్ను ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ శుభప్రదమైనటువంటి సుముహూర్తం ఏదున్నదో అది సుముహూర్తమై మనిద్దరం కూడా దీర్ఘాయుష్మంతులమై ధార్మిక మార్గంలో సమస్త సంపదలతో అభ్యుదయ మార్గంలో ప్రయాణించదముగాక. అంటే చూడడం ప్రధానం ముహూర్తానికి. అంతేగాని గూడ జారిపోయేటట్టు గంటసేపు జీలకర్ర బెల్లం పెట్టుకోమని లేదు. కన్యా నిరీక్షణ ముహూర్త సుముహూర్తో స్థితి అనుగృహ్ణంతు అని ఉంది మంత్రంలో. ఒకరిని ఒకరు చూసుకోవడం ప్రధానంగా సుముహూర్తానికి కాలం.
అలా చూసుకుంటారు. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. సుముహూర్తానికి మంగళసూత్రం కడతారు ఒక్కొక్క చోట, సుముహూర్తానికి పాణిగ్రహణం చేస్తారు ఒక్కొక్క చోట, సుముహూర్తానికి సాధారణంగా ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం ప్రధానమై ఉంటుంది. శ్రీరామాయణ కాలం నాటికి పాణిగ్రహణం ప్రధానం. అందుకే ఇయం సీత మమ సుత సహధర్మచరీతమా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అన్నాడు జనకమహారాజు గారు. ఇది సుముహూర్తం రామ, ఈమె సీతమ్మ నా కూతురు, ఈమె పాణిని గ్రహించు, ఈమె నీ వెంట నీడలా ఉంటుంది, కష్టసుఖములలో నీకు తోడుగా ఉంటుంది అన్నాడు. రామాయణ కాలంలో పాణిగ్రహణం సుముహూర్తం. ఇప్పుడు సుముహూర్తం అంటే ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం, ప్రధానంగా ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి. అది కన్యా నిరీక్షణము అంటారు. చూసుకున్న తర్వాత మంత్రం పూర్తయిన తర్వాత సభలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్షతలు చేతపట్టి కన్యా నిరీక్షణ ముహూర్త సుముహూర్తోస్తు, నువ్వు ఈ సుముహూర్తంలో ఆ పిల్లని చూశావు, ఆ పిల్ల నిన్ను చూసింది, ఈ మీ ఇద్దరూ చూసుకుని చూపులు కలిసిన ఈ శుభవేళ ఏది ఉన్నదో అది సుముహూర్తమే అగుగాక. అంటే కాల విభాగమునందు ఇది సుముహూర్తముగా పెద్దలు నిర్ణయించినారు కాన దీని వలన ఎటువంటి అభ్యున్నతిని మీరు పొందవలసి ఉంటుందో అటువంటి అభ్యున్నతిని అంతటినీ కూడా మీరు పొందెదరుగాక అన్నది అంతర్లీనమైనటువంటి సిద్ధాంతం. అందరూ వచ్చి అక్షతలు వేస్తారు. సుముహూర్తంలో ఒకరినొకరు చూసుకున్న తర్వాత జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. ఎందుకు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అంటే జీలకర్ర మంగళ ద్రవ్యం. జీలకర్రకు ఒక లక్షణం ఉంది. ఆయుర్వేదంలో జీలకర్ర ఆరోగ్యాన్ని బాగా ఇస్తుంది, జీర్ణశక్తిని ఇస్తుంది. అందుకే జీలకర్ర ఎక్కడుంటే అక్కడ వృద్ధాప్యం రాదంటారు. వృద్ధాప్యం రాదంటే ఏదో జీలకర్ర తింటే ముసల్తనం రాదా అండి అని అడక్కండి. ఆరోగ్యంగా ఉంటాడు అన్నది దానికి ప్రధానమైనటువంటి విశేషం. ఇప్పటికీ కొంచెం పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లల్లో ఏదైనా కాస్త కడుపులో తిప్పుతోంది, అంత బాగా జీర్ణమైనట్టు లేదంటే కాస్త జీలకర్ర నవలరా అంటారు. జీలకర్ర మంగళద్రవ్యం. బెల్లం నిలవదోషం లేని, చల్ది దోషం లేని ఏకైక పదార్థం సృష్టిలో. పండైనా సరే ఇవాళ తెచ్చాననుకోండి దానికి నిలవదోషం వస్తుంది. ఇవాళ తీసుకొచ్చి ఇంట్లో పెడితే రేపటికి అది నిలవ పదార్థం అవుతుంది. అన్నం ఉందనుకోండి ఇవాళ వండితే రేపటికి నిలవదోషం వస్తుంది. కానీ ఒక్క బెల్లం మాత్రం నిలవదోషం ఉండదు. అందుకే ఈశ్వర సంబంధమైన పదార్థములలో బెల్లం వేసి వండుతారు ప్రధానంగా. ఇంట్లో మీరు ఎన్ని వండి నైవేద్యం పెడుతుండండి, పళ్ళు నైవేద్యం పెడుతున్నా ఓ బెల్లం గడ్డ అందులో వేసి నైవేద్యం పెడతారు. ఎందుకు పెడతారు అంటే చల్ది దోషం దానికి లేదు కనుక. చల్ది దోషము లేని ఏకైక పదార్థము బెల్లము. ఈ బెల్లాన్ని జీలకర్రతో కలిపి సువాసినులు నూరుతారు. అది తయారు చేసేటప్పుడు కూడా చక్కగా అదొక అద్భుతమైన క్రతువండి. అందుకు 3 రోజులు చేస్తారు. ఆ సువాసినులు ఆ మంగళప్రదమైన స్వరూపం ఉన్నవాళ్ళు, ఆ భగవంతుని యందు భక్తి నిష్ఠ కలిగిన వాళ్ళు, ఆ నూతన వధూవరుల జీవితాలు పండాలని కోరుకునేటటువంటి వాళ్ళు, అసూయాద్వేషాలు లేని వాళ్ళు, విశాల హృదయం ఉన్నవాళ్ళు ఆ జీలకర్ర బెల్లాన్ని తయారు చేస్తారు. దాన్ని తామలపాకులో పెట్టి పెట్టమని ఎక్కడా లేదు, అసలు అలా శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు. ఆ జీలకర్ర బెల్లం పాకి మీద పడిపోయేటట్టుగా తయారు చేయకూడదు. ఏదో తయారు చేస్తామంటే తయారు చేస్తామని అందరూ దాని మీద పడిపోకూడదు. ఎవరికి దాని మీద శ్రద్ధ ఉంటుందో వాళ్ళు చెయ్యాలి. ఆ పదార్థాన్ని చేసి సుముహూర్తం అయిపోయిన తరువాత రెండిటిని మూర్ధన్య స్థానముల యందు పెట్టిస్తారు వధూవరులకు. ఎందుకు పెట్టిస్తారు అంటే జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరినప్పుడు ధనాత్మక విద్యుత్తు అందులోంచి పుడుతుంది అని శాస్త్రవాక్కు. ఆ ధనాత్మకమైన విద్యుత్తు పుట్టినప్పుడు మూర్ధన్య స్థానముల యందు ఆ జీలకర్ర బెల్లాన్ని పెట్టుకుంటే త్యాగభావన అంకురిస్తుంది, సమభావన కలుగుతుంది. ఆమె కొరకు త్యాగం చేస్తాడు, ఆయన కొరకు ఆమె త్యాగం చేస్తాడు. అలా లేకుండా మూర్ఖత్వమే అలవాటైపోయింది అనుకోండి. ఎంతసేపు నేనన్నదే, ఆయనేమిటి ఆవిడికి అక్కర్లా. ఎంతసేపు నేనన్నదే, ఆవిడ సంగతి ఏమిటి ఆయనకు అక్కర్లా. సమాజానికి బరువు కావు అటువంటి దాంపత్యాలు. ఎందుకు ఆ దాంపత్యం? ఆయన గురించి ఆలోచించదు ఆవిడ, ఆవిడ గురించి ఆలోచించాడు ఆయన. ఎందుకు ఆ దాంపత్యం? కానీ త్యాగము లేని సమైక్యత ఉండదు.
అసలు నిజానికి త్యాగము ప్రేమ పండడానికి కారణం. మీరు చూడండి, ఆవిడికి గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయ వేసుకు తినడం అంటే చాలా ఇష్టం. పుట్టింట్లో అది అలవాటు. ఏదో కాస్త వెల్లుల్లిపాయ పోపెట్టి గోంగూర పచ్చడి వేసుకు తింటుంది అమ్మాయి. ఆయనకి వెల్లుల్లిపాయ వాసన తగిలితే వాంతి వస్తుంది. ఆవిడ మెట్టినింటికి వచ్చిన తర్వాత ఆయనకి వెల్లుల్లిపాయ పడదని చెప్పి ఆమె వదిలేసింది. ఆయన అంటాడు, నేను 2 రోజులు ప్రవచనాలు చేయడానికి ఎడుతున్నానే, వెల్లుల్లిపాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టాను, ఈ 2 రోజుల్లో నువ్వు గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయలు వేసుకు తిను అంటాడు. అంటే చాలా చిన్న విషయం, కానీ అయ్యో పిచ్చి ఆయన, నాకు గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయ వేసుకు తినమని ఆయన ఊరెడుతున్నానని తినమని తెచ్చిపెట్టి వెళ్ళారా అని ఆమెకి సంతోషం. నా కోసం పిచ్చిది వెల్లుల్లిపాయ తినడం మానేసిందే, ఆయనకి సంతోషం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. అసలు ఆ త్యాగం లేకపోతే ఎలా నడుస్తుందండి? అసలు దాంపత్యానికి ఉన్న గొప్పతనం అది. సీతమ్మ అదే అంటుంది, నా తంత్రీ వాజ్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ అంటుంది. నా తంత్రీ వాజ్యతే వీణ, భర్త వీణ తీగ లాంటివాడు. గోటితో పెనగి పెనగి లాగుతారు, గోటి దెబ్బలు తింటూ వీణ తీగ మోగుతుంది. వీణ తీగ మోగుతోందనరు, వీణ మోగుతోందంటారు. నా చక్రో వర్తతే రథ, రథచక్రాలు ముళ్ళ మీద, గాజు పెంకుల మీద, రాళ్ల మీద, గోతుల్లోనూ పడుతూ లేస్తూ వెడతాయి. రథచక్రాలు ఎడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. నా తంత్రీ వాజ్యతే వీణ నా చక్రో వర్తతే రథ, కష్టపడి ఆయన తీసుకొస్తాడు, అత్తారింటికి వెళ్ళామంటారు. ఆయన తీసుకొచ్చిన ఆమెది ఐశ్వర్యం, ఆమె సంతోషం. అదేమిటి ఆమె పేరు అని ఆయన అండవు, దాని సంతోషమే నా సంతోషం అంటాడు. ఇద్దరు రథచక్రములు రథము, వీణ తీగ వీణ ఎంత ఆశ్రయించి ఉండి ఒకటి కష్టపడి వేరొక దానికి కీర్తినిచ్చాయో, ఒకటి త్యాగం చేసి ఇంకొక దానికి కీర్తినిచ్చిందో, రెండు విడిపోతే అసలు అర్థమే లేదో, ఎలా కలిసి ఉండి కీర్తి తెచ్చుకుని గౌరవాన్ని పొందుతున్నాయో, అలా రామా నీవు లేని నాడు నాకు అయోధ్య అరణ్యంతో సమానం. ఇక్కడ ఉండమంటావే? భరతుడున్నాడు, దశరథుడున్నాడు, కౌసల్యుంది, సుమిత్రుంది, కైకేయుంది, నువ్వు అంతఃపురంలో ఉండు, నేను అరణ్యానికి ఎడతానంటావేమిటి? నాపతి సుఖమే దీత యస్యాదపి శతాత్మజ. రామ నేను ఒక్క మాట చెప్తున్నాను, అమ్మ రాత్రి గాఢ నిద్రపోయి తెల్లవారి లేచి మంచం మించి కాళ్ళు కింద పెడుతున్నప్పుడు అమ్మ కాళ్ళు నేల మీద పడకూడదని మనసులో అపారమైన ప్రేమతో స్మరించి తమ అరిచేతులను నేల మీద పెట్టి నడిపించగలిగినటువంటి 9 కొడుకులు కలిగినటువంటి తల్లికి కూడా అటువంటి 9 కొడుకుల కన్నా భర్తయే గొప్పవాడు సుమా. నీవు లేని నేను లేను, నేను ఉండను అయోధ్యలో, నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడ ఆనందం అంది. ఆయన సరే అయితే రా అన్నాడు. వెళ్ళాక ఏమిటి దిక్కుమాలినారణ్యం ఏమిటి, దోమలు ఏమిటి, మీ నాన్నగారు అడగడం ఏమిటి, మీరు వచ్చేయడం ఏమిటి అందా. రాముడు ఉన్నాడు నాకు చాలంది. చూసొచ్చినవాడు ఎవరు? సుమంత్రుడు చూశాడు, వెళ్ళి తిరిగి వచ్చి దశరథ మహారాజు గారితో చెప్పాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హృదీనాత్మ వ్యజనేపి వనేసతి అన్నాడు. ఏదో తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్ళి ఉద్యానవనంలో కూర్చుంటే పిల్లలు మా అమ్మ నాన్న అక్కడే ఉన్నారని సంతోషంగా ఆడేసుకున్నట్టుగా రాముడు ఉన్నారని సీతమ్మ అరణ్యంలో నెమలి ఆడినట్టుగా ఆడుకుంటోంది. దశరథ మహారాజా ఎందుకు బెంగెట్టుకుంటావు అన్నాడు. ఆయన ఉన్నాడని ఆవిడికి సంతోషం, ఆవిడుంది ఆయనకి సంతోషం, ఏం లేదు వాళ్ళిద్దరికి అక్కర్లేదు. అందుకే మీరు గమనించండి రామాయణంలో ఆవిడ పక్కనుండగా కాకాసురుడు వచ్చి ఆవిడ వక్షస్థలం మీద గాఢ వేసి నిత్తురు కారేటట్టు ఆమె యొక్క వక్షస్థలం మీద ముక్కు పెట్టి కొరికిన మాంసమును పైకి పీకి తిన్నా కూడా రాముడు క్షమించాడు, బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేశాడు. సీతమ్మ పక్కన లేని రాముడు రావణాసురుడి 10 తలలు తెగ కోసేశాడు. ఆమెతో కలిసి ఉన్న ఆయన శాంతి స్వరూపుడు. లోకంలో ఎక్కడైనా అంతే దంపతులు, అదే మంగళప్రదత్వం. అందుకే వాళ్ళు ఆయుర్దాయంతో అలా ఉండాలని కోరుకుని దేవతల్ని ప్రార్థన చేసి వివాహ సంస్కారాన్ని అలా బిగించారు. అది దాని వైశిష్ట్యం. కాబట్టి ఆ జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. దాని చేత
త్యాగమయమైనటువంటి జీవితం కావాలి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఇద్దరూ ఒకలా ప్రవర్తించాలి. చక్కగా ఆమె చెప్పినది మంచి మాట ఆయన వినాలి, ఆయన చెప్పినది మంచి మాట ఆవిడ వినాలి. అసలు ఆమె దేనికి సంతోషించాలి? ఆమెని పొగిడితే కాదు, ఆయనని పొగిడితే. ఆయన దేనికి సంతోషించాలి? ఆయనని పొగిడితే కాదు, ఆమెని పొగిడితే. శ్రీగుణరత్న కోశం చేస్తూ పరాశర భట్టర్లు అంటారు, అసలు 100 కవచములు కట్టుకున్నావు శ్రీ మహావిష్ణువు నువ్వు. శ్రియై సమస్త చరచిత్విధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్ధయన్యై కృతోంజలి ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానోకహర్ది స్థననయనగుడుచ్ఛస్పార పుష్పద్విరేఫా రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటూ ఒక మాట చెప్తారు. ఇద్దరూ ఎంత గొప్పగా బ్రతకాలి దంపతులంటే తీగ చెట్టులా బ్రతకాలన్నారు. వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఒక మాట చెప్తారు, ఏదో అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీత సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్మాణి లక్ష్మణో అనుజకామ. ముందు రాముడు నడిచాడు, మధ్యలో సీతమ్మ నడిచింది, వెనక లక్ష్మణస్వామి నడుస్తున్నాడు. నడుస్తుండగా రాముడు అకస్మాత్తుగా ఆగి ఒక పెద్ద చెట్టును చూపించి అన్నాడు లక్ష్మణుడితోటి, లక్ష్మణ లక్ష్మణ ఆ చెట్టు చూసావోయ్, ఎంత పెద్ద చెట్టోయ్, ఎంతంత కొమ్మలోయ్, కానీ అంత పెద్ద చెట్టు అయినా ఆ చెట్టుకి చెట్టుగా అంత అందం లేదురా నిజంగా లక్ష్మణ. ఆ తీగ చూసావా, పెద్ద పెద్ద పువ్వులతో ఆ చెట్టుని బాగా అల్లుకుంది. ఎంత అల్లుకుంది అంటే నువ్వు ఆ తీగని వేరుగా లాగలేవు, దాన్ని మొదలు కోసేయాలంతే. అంతంత పువ్వులున్న ఆ తీగ చెట్టుని అల్లుకోవడం వల్ల చెట్టుకు అందం వచ్చింది. ఆ తీగ లేని చెట్టుకు అందం లేదు, నిజమేనా అన్నాడు. లక్ష్మణుడికి అర్థమైంది, తీగ అంటే సీతమ్మ, చెట్టు అంటే రాముడు. లక్ష్మణ మీ వదిన లేని నాడు నాకింత సౌందర్యం ఎక్కడిది, నాకింత కీర్తి ఎక్కడిది, మీ వదిన వలన కదూ నాకు ఈ కీర్తి అంటున్నాడు అన్నయ్య అని అర్థమైంది. అవునన్నయ్య అనబోయాడు. సీతమ్మంది, ఆగాగు లక్ష్మణ, ఎంత పెద్ద పెద్ద పువ్వులు పూసిన తీగైతే మాత్రం ఇట్లాంటి చెట్టు దొరకకపోతే నేల మీద పడిపోతే మేకలు గేదెలు తింటాయి. అంత పెద్ద చెట్టు దొరికింది కాబట్టి, దాన్ని అల్లుకుంది కాబట్టి అన్ని పువ్వులతో అంత అందంగా అలా తల ఊపుతూ సంతోషంగా ఉంది. చెట్టు లేని తీగకు అందం ఎక్కడిది? చెట్టు వలన తీగకు అందం వచ్చిందండి. అంటే రాముడు లాంటి భర్త లభించాడు కాబట్టి నేను సంతోషంగా ఉన్నానంది సీతమ్మ. రాముడు అన్నాడు, తీగ లేని చెట్టుకు అందం లేదు, నిజమేనా లక్ష్మణ అన్నాడు. చెట్టు లేని తీగకు అందం లేదు, అవునా లక్ష్మణ అన్నాడు. అమ్మ నాయనో ఇదెక్కడ గొడవ అనుకున్నాడు ఆయన. అనుకున్న ఆయన అన్నాడు, చెట్టు వలన తీగకో తీగ వలన చెట్టుకో నాకు తెలియదు, కానీ ఇంత గొప్ప పువ్వులతో ఉన్న ఈ తీగ అల్లుకున్న చెట్టు కింద బడలిక తీర్చుకుంటున్న బాటసారినైన నాది అదృష్టం అన్నాడు. మీలాంటి అన్నా వదిలను అనుగమించి వచ్చినటువంటి భక్తుండైనటువంటి మరిదిని లక్ష్మణస్వామిని నేను అయ్యి ఉండడం నా అదృష్ట విశేషం అన్నాడు. వాల్మీకి రామాయణం కాదు, ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసి వేరొక రామాయణంలో చెప్పిన విషయాన్ని ఉటంకించాను. కాబట్టి అలా ఉండాలి దంపతులంటే. అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానోకహర్ది స్థననయనగుడుచ్ఛస్పార పుష్పద్విరేఫా రచయితు మయిలక్ష్మీ కల్పవల్లీ కటాక్షాం యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనా తారతమ్యే మురారే వేదాంతాః తత్వచింతాంబురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీ చులికిత భగవత్వైశ్యరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరి ధీలంగనీయై అపాంగై అని 100 కవచములు కట్టుకున్నటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తుంటే ఆయన కవచములు పిట్లిపోతాయిట. ఎందుకని అంటే, అబ్బా మా ఆవిడ గురించి చెప్తున్నాడని పొంగిపోతే కవచాలు పగిలిపోయేట. ఆయన దగ్గర ఆవిడ్ని చెప్తే, ఆవిడ దగ్గరికి వెళ్ళి లక్ష్మీం క్షీరసముద్రనాజతనయాం అన్నారు అనుకోండి, వీడెవడరా నా పుట్టింటి గురించి చెప్తున్నాడు, ముందు మా ఆయనతో సంబంధం చెప్పకుండా అంటుందిట. శ్రీరంగధామేశ్వరీం అంటుందిట. అప్పుడు శ్రీరంగధామేశ్వరీం, శ్రీరంగధాముడి శ్రీరంగ
శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ రంగనాథుని యొక్క వక్షస్థలమునందు అధివసించి ఉంటావమ్మా. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వధూవరుల్ని లక్ష్మీనారాయణులుగా సంభావన చేస్తారు. అందుకే వరుడు నడిచొస్తాడు తప్ప వధువుని మాత్రం బుట్టలో తీసుకొస్తారు. బుట్ట అంటే నిజంగా బుట్ట కాదు, పద్మాకారంలో ఉండాలి బుట్ట. ఆయన నారాయణుడు, ఆమె లక్ష్మి. ఆడపిల్ల అంటారు తెలుగులో. ఆడ అంటే అక్కడ నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ పుట్టింది. ఎందుకు పుట్టింది? నన్ను తరింప చేయడానికి ఇక్కడ పుట్టింది. ఇక్కడ పుట్టి మళ్ళీ నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. నిత్యానపాయని, ఆయనని విడిచి నా దగ్గర ఉండదు. కానీ నాకు పిల్ల అయి నన్ను తరింప చేస్తోంది. వీరభద్ర విజయంలో పోతన గారు హిమవంతుడి చేత అనిపిస్తారు. గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిట్లు ఇందువదన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. పార్వతీదేవిని చూసి హిమవంతుడు, అమ్మా ఏముందమ్మా, 10 కొండల్లో నేను ఒక కొండ అయితేనే నా పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. ఎందుకని? ఒక కొండకి కూతురై పుట్టావమ్మా, పర్వతరాజపుత్రి పార్వతీ అని నాకు కీర్తిని తెచ్చావు. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. ఇంతకన్నా అద్భుతమే ఉందమ్మా, లోకాలకన్నిటికీ నువ్వు తల్లివి, నీకు నేను తండ్రిని. ఎంత అదృష్టమమ్మా నాది అన్నాడు. అలా ఆ తీసుకొచ్చేటప్పుడు వధువుని లక్ష్మీదేవిగా సంభావన చేసి మేనమామలు తీసుకొస్తారు. ఏ మేనమామలు ఎందుకు తీసుకురావాలి అంటే, పూర్వకాలంలో ఒక ఆచారం ఉండేది. ఎక్కడైనా ఓ పిల్ల పుట్టిందనుకోండి, ఆ పిల్ల పుట్టగానే ఆ పిల్ల యొక్క తల్లి అన్నదమ్ములు ఉంటారు. అంటే పిల్లకి మేనమామలు, ఒరే నీకు పెళ్ళం పుట్టిందిరా అనేవారు. మేనమామ వచ్చాడు అంటే మేనకోడలు పుట్టింది కాబట్టి ఏదో ఒరే నీకు భార్య పుట్టిందిరా అనేవారు. ఎక్కడైనా లోకంలో ఎవరైనా చటుక్కుని అలా అన్నారేమో, కానీ ఆమెను నేను లక్ష్మీదేవిలా చూశాను. ఆమె నారాయణుణ్ణి చేరుతుందనుకున్నాను తప్ప నేను ఎన్నడూ నా మనసులో అపవిత్ర భావనతో చూడలేదు. లక్ష్మిని లక్ష్మిగా నారాయణునికి అప్పజెప్పేస్తున్నానని మేనమామలు బుట్టలో తీసుకొస్తారు. నువ్వు నడిచి రాకూడదమ్మా, నువ్వు లక్ష్మివి, అందుకని నిన్ను వహించి తీసుకొస్తున్నావు, ఇది మా అదృష్ట విశేషమని. ఇంత పవిత్ర హృదయంతో నాకు లక్ష్మిని తెచ్చి ఇచ్చారు. ఈమెయే నా అదృష్ట రేఖ, ఈమె వలన నా జీవితం పండబోతోంది. నాకు లక్ష్మినిచ్చిన మీకు నేనేమి ఇవ్వగలను? మీరు పూర్ణాయుర్దాయమును పొందెరదురుగాక. అంచున్నటువంటి పంచెల చాపెడతారు. అందుకే అంచున్న బట్ట పెడితే ఆయుర్దాయం ఇమ్మని దేవతలను అడిగినట్లు గుర్తు. అందుకే ఏది పుచ్చుకోకపోయినా పంచెలు చాపిస్తే పుచ్చుకోవాలి. అంచున్న బట్టలు పెడతారు మేనమామకి. ఏది చెయ్యనివ్వండి, అందులో అన్ని విశేషార్థాలతో వివాహ బంధంలో మనుష్యుల మధ్య సత్సంబంధాలు కలిగేటట్టు, సహృదయం కలిగేటట్టు, అంత అందంగా నడిచేటట్టు చేస్తారు. ఎక్కడుండనివ్వండి, ఎంత సెలవు లేకపోనివ్వండి, అబద్ధం ఆడైనా సరే మేనమామని బుట్టనెత్తాలని పరిగెడతారు. మా పిల్లని మేనమామగా బుట్టెత్తుతారా అంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. నా జీవితంలో నేనే ఎన్నో పర్యాయాలు మీరు పెళ్ళికి అక్షతలు వేయడానికి రండి అంటే ఏమైనా ఒత్తిళ్ళుంటే వెళ్ళలేదేమో, కానీ మిమ్మల్ని ఒక అన్నదమ్ముడుగా భావన చేశాం, మా పిల్ల పెళ్ళికి మీరు బుట్టెత్తాలి రండి అంటే మాత్రం ఎన్ని ప్రవచనాలు ఉన్నా వెళ్ళి బుట్టలు ఎత్తిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఎత్తలా శర్మ గారు? మేనమామ అంటే ఆ హోదా వేరు. లక్ష్మీదేవిని నారాయణుడికి తీసుకెళ్ళి అప్పజెప్పడం వేరు, అదొక గొప్ప సంతోషం. కాబట్టి అందులో అంత అద్భుతం. ఆ జీలకర్ర బెల్లం అందుకు పెట్టిస్తారు. ఇన్నని చెప్పను నేను. వివాహ క్రతువులో ఉండేటటువంటి అంగముల గురించి చెప్తే దానికి అంతుంటుందా? లాజహోమం చేయిస్తారు. ఆ లాజహోమం చేయించినప్పుడు బావమరిది అంటే పెళ్లి కూతురుడి యొక్క అన్నదమ్ముడు వచ్చి ఆమె దోసిట్లో పేలాలు పోయించి హోమం చేయిస్తాడు బావగారి ఆయుర్దాయం కోసం. అందుకే లాజలు అంటే పేలాలు. పేలాలు మంగళద్రవ్యం. అవి ఎక్కడన్నా కనబడితే ప్రదక్షిణంగా వెళ్ళమని రామాయణంలో. అంత మంగళద్రవ్యాన్ని అక్క చెల్లెలు దోసిట్లో పోసి హోమం చేయిస్తాడు బావగారి ఆయుర్దాయం కోసం. అందుకే బావమరిది బ్రతకగూడుతాడు అని ఒక సామెత లోకంలో. ఎంత గొప్ప అనుబంధాలండి, ఎంత గొప్ప విశేషమండి, ఎంత అందంగా తీసుకొచ్చారు వివాహ క్రతువు. ఆడపిల్ల యొక్క గోత్రాన్ని, ఆడపిల్ల ఇంటి పేరుని విడిచిపెట్టేసి చిటికిన వేలు పట్టుకుని భర్తతో వెళ్ళిపోతుంది. వివాహం పూర్తయిపోయింది అని గుర్తు ఏమిటంటే సప్తపదితో పూర్తవుతుంది. ఎందుకని అంటే
రామాయణం కూడా ధృవీకరించింది. 7 అడుగులు కలిసి నడిస్తే దాని వలన సఖ్యత కలుగుతుంది, స్నేహభావన కలుగుతుంది, సఖీభావన కలుగుతుంది. నా స్నేహితుడు ఒకడు ఒకసారి నాతో ఒక గొప్ప మాట అన్నాడు. నువ్వు ఏమైనా చెప్పు కానీ కోటేశ్వరరావు, పరమేశ్వరుడిచ్చిన అపురూపమైన స్నేహితురాలు భార్య అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నావురా, వేద హృదయాన్ని అందుకు చెప్పావురా అనుకున్నాను. 7 అడుగులు నడిచేది ఎందుకు అంటే ఆ సఖీభావన కోసం. మంత్రముల ద్వారా అడుగుతారు. మొట్టమొదటి అడుగు వేసినప్పుడు ఒక మాట అడుగుతాడు, నాకు నీకు ఎక్కడకు వెళ్ళినా మనిద్దరికీ కూడా అన్నము ఐశ్వర్యము విష్ణువు యొక్క అనుగ్రహము చేత పుష్కళముగా లభించుగాక. 2వ అడుగు వేస్తాడు. వేసి అంటాడు, ఈ అన్నము ఐశ్వర్యము అనుభవించినటువంటి మనకు శారీరకమైన బలము ఆరోగ్యము తేజస్సు కలుగుగాక. 3వ అడుగు వేస్తాడు. ఈ పొందినటువంటి అనుగ్రహ విశేషము చేత యజ్ఞాది కర్మలను మనం అనుష్ఠించాలనేటటువంటి దృఢ నిశ్చయము నా యందు కలుగుగాక, నీవు నన్ను అనుగమించదవుగాక. 4వ అడుగు వేస్తాడు. యజ్ఞములు మొదలైన కర్మలు చేసిన ఆ యజ్ఞము యజ్ఞముగా ఫలితమునివ్వదు. చేసిన యజ్ఞము చేత ప్రీతి పొందినటువంటి భగవానుడు మనకి ఫలితాన్ని ఇవ్వాలి. ఆ భగవానుడు మనకి ఫలితాన్ని ఇవ్వడానికి వీలుగా మనం పవిత్రమైనటువంటి హృదయంతో యజ్ఞయాగాది క్రతువులను ఆచరించడముగాక. యజ్ఞము యొక్క వైభవము శ్రద్ధ చేత మనకు అర్థమవుగాక. ఏమిటి దాని అర్థం? యజ్ఞము చేస్తే ఇహమునందు కోరికలు తీరుతాయి. సంతానం కలగలేదు, దశరథ మహారాజు గారు యజ్ఞం చేశాడు, సంతానాన్ని పొందాడు. యజ్ఞం చేశాడు, ఉత్తమగతులు పొందుతాడు. వేసి ఒక మాట చెప్తారు, మనం వేసినటువంటి ఈ 7వ అడుగు చేత నిరంతరము అగ్నిని ఆరాధనకి సంబంధించినది. మనందరం అగ్ని ఆరాధకులం. ఆఖరికి భార్య కూడా అన్నం వండేసిన తరువాత గిన్నె దింపేసి అమంత్రకంగా నేతి అన్నం కొద్దిగా తీసి పొయ్యిలో వేసి పొయ్యి నిధనం చేస్తారు. మా చిన్నతనంలో కట్టెల పొయ్యిలు నాకు బాగా గుర్తు. మా అమ్మగారు అన్నం కొద్దిగా తీసి నేతిలో ముంచి వేసి కట్టెలు కిందకి జార్చేది. అప్పుడు కానీ పొయ్యి పూర్తి చేసేవారు కాదు. అమంత్రకంగా వేస్తుంది స్త్రీ. పురుషుడైతే స్వాహాకారంతో వేస్తాడు. అగ్ని ఆరాధనతో మొదలుపెట్టి శ్రియమిచ్చేత్ హుతాశన, చిట్ట చివరికి అగ్ని ఆరాధన చేసి 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 శరీరం పడిపోతే కొడుకు, ఈయన బ్రతికున్నంతకాలం అగ్నిని నిన్ను ఆరాధించాడు, ఇప్పుడు ఇక ఈ శరీరము కదలదు, మా తండ్రి శరీరాన్నే సమిధగా నీలో వేసేస్తున్నా, కాల్చి కాల్చక ఇబ్బంది పెట్టకుండా భగ్గున కాల్చి ఈయన శరీరాన్ని పంచభూతాల్లో కలపమని ప్రార్థన చేసి అగ్ని యందు సమర్పిస్తాడు. సనాతన ధర్మము అగ్ని ఆరాధన ప్రధానముగా కలిగినది. అటువంటి అగ్నికి ప్రదక్షిణం చేస్తారు. అద్భుతమైన విశేషం ఏమిటంటే శేషహోమాలని చేస్తారు. ఆ శేషహోమాలు చేసేటప్పుడు భార్య వంక తిరిగి భర్త ఒక మాట అడుగుతాడు, నీవు 10 మంది కొడుకులను కనిదవుగాక, నేను 11వ కుమారుడను గుదునుగాక అంటాడు. ఏమిటి దాని అర్థం? ఆయన 11వ కొడుకు అవడం ఏమిటి అంటే, నా వలన నీకు 10 మంది కుమారులు పుడతారు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. నువ్వు నూతి పళ్ళెం మీదకి తీసుకెళ్ళి ఈ 10 మందికి స్నానం చేయిస్తావు. 10వ వాడికి స్నానం చేయించేటప్పటికి మొదటివాడు ఒంటి మీద దుమ్మోసుకుంటాడు. మళ్ళీ వాడిని తీసుకొచ్చి పిర్ర మీద ఒక్కటి కొట్టి మళ్ళీ స్నానం చేయిస్తావు. 10 మందికి బట్టలు వేస్తావు, 10 మందికి అన్నం పెడతావు, దగ్గొస్తున్న వాడికి నువ్వులు గుండయ్యో, బాగా పడిశం పెట్టిన వాడికి సలవ చేసేది వెయ్యో, అంత జాగ్రత్తగా ఓర్పుతో పెంచి పెద్ద చేస్తావు. 10 మంది ప్రయోజకులు అయ్యారు. సహస్రచంద్ర దర్శనోత్సవాలు నాకు అవుతున్నప్పుడు 10 మంది కొడుకులు కోడళ్ళు మనవలు అందరూ వస్తారు. అందరం కలిసి భోజనం చేస్తుంటాం. అందరూ నవ్వుకుంటూ సంతోషంగా ఉండగా నేను 8వ వాడి వంక తిరిగి ఒరే అలా కాదురా ఇలా చెయ్యి అంటాను. వెంటనే పెద్దవాడు అంటాడు, నాన్నగారండి ఇంకా ఎందుకండి మీకు ఇవన్నీ, మేం చేసుకోలేము, మీరు హాయిగా కృష్ణారామ అనుకోండి అంటాడు. పెద్ద ఆయనకి కోపం వచ్చి మూతి పడుచుకొని వెళ్ళి గవాక్షంలో కూర్చుంటాడు. ఆ తర్వాత ఏదో పిల్లలందరూ కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం, 2వ కోడలు పాట పాడుతుంది, 3వ కోడలు వీణ వాయిస్తుంది, 4వ కోడలు వేణు వాయిస్తుంది అనుకున్నారు. ఓ మనవడు నృత్యం చేస్తాడనుకున్నారు. పెద్ద ఆయనకి కోపం వచ్చి గవాక్షంలో కూర్చున్నాడు. అయ్యో చటుక్కునన్నానే, నాన్నగారండి ఎందుకండి మీకు ఈ వయస్సులో ఇవన్నీ, మేము చూసుకోలేమా అన్నాము, నాన్నగారికి కోపం వచ్చిందేమో, దగ్గరికి వెళ్ళడానికి భయం అని కొడుకులు కోడళ్ళు మనవలు చిన్న బుచ్చు కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళలా మూతి ముడిచి కూర్చున్నారని నువ్వు కూడా మూర్ఖుడు అని చెప్పి నన్ను వదిలేకే,
చిన్నప్పుడు 10 మంది పిల్లల్ని ఎంత ప్రేమతో లాలించి పోషించి తప్పులు చేస్తే క్షమించి భరించి పెంచావో అలా ఆ వయస్సులో నన్ను వదిలిపెట్టకుండా దగ్గరికి వచ్చి చపోదురు బడాయ్ మీరే కదా వీళ్ళని ఇంత కష్టపడి పెంచి పెద్ద చేస్తూ ఎప్పటికి పెద్దవాళ్ళు అవుతారో ఎప్పటికి ప్రయోజకులు అవుతారో నేను చెప్పవలసిన అవసరం లేకుండా నాన్నగారండి మీకు ఎందుకండి హాయిగా మీరు రామాయణ భాగవతాలు చదువుకోండి అనే రోజు ఎప్పుడు వస్తుందోనే అన్నారా లేదా? ఇప్పుడు వాళ్ళు అన్నది అదేనా? మీరు కోరిన ప్రార్థన భగవంతుడు మన్నించాడా? దానికి ఎందుకండి మూతి ముడుచుకుంటారు సంతోషించక? చాలండి రండి అని నన్ను చెయ్యి పట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళి ఇల్లు సంతోషంగా ఉండేటట్టుగా 10 మంది పిల్లల్ని పెంచిన అనుభవంతో వృద్ధుడనైపోయి మూర్ఖత్వానికి పోయిన నన్ను 11వ పిల్లాళ్ళ లాలించు తప్ప మూర్ఖత్వం అని నన్ను వదిలేకు సుమా, ఏమైపోతాను? నన్ను 11వ కుమారుణ్ణి చేసుకో అంటాడు. ఏమి ప్రేమ భావన అండి, ఏమి వివాహ వైశిష్ట్యం! అలా బ్రతకాలని కోరుకుంటారు వివాహ మంత్రముల చేత. అయితే అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే వివాహం చేసుకున్న తరువాత వివాహ మంత్రముల చేత ప్రతిపాదింపబడినటువంటి భావగాంభీర్యాన్ని పట్టుకోగలగాలి. నేను ఒక్క మాట చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది. శ్రీరామాయణంలో ఒక జటిలమైన సన్నివేశం ఏర్పడింది. రాముడు అరణ్యవాసానికి ఎడుతున్నాడు. సీతమ్మ వెంటపడి ఎంతో బ్రతిమాలింది, రామా నేను వస్తాను, మీరు లేకుండా నేను ఉండలేను, మీరు లేని అయోధ్య నాకు అరణ్యం, మామగారున్నా అత్తగారున్నా తోడికోడళ్ళున్నా నాకు సంతోషం ఉండదు రామా, నన్ను మీతో తీసుకెళ్ళండి అని. అబ్బెబ్బే అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, పావులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, అవన్నీ ఉంటే నాకేమిటి, మీ చేతిలో ధనస్సు ఉంది, అక్షయబాణ తూణీరం ఉంది, మీ భుజములను నేను తలగడగా చేసుకోబడుకుంటా, నాకు బెంగలేదు, నేను వస్తానంది. అబ్బెబ్బే నువ్వు నడవలేవు, ముళ్ళు ఉంటాయి, బురద ఉంటుంది, ఘోరమైనటువంటి దోమలు తిరుగుతూ ఉంటాయి, చీకుడు పక్షులు ఉంటాయి, అవి అరుస్తూ ఉంటాయి, అవన్నీ నువ్వు తట్టుకోలేవు, నాతో రావద్దు, అయినా మా నాన్నగారు నన్నెళ్ళమన్నారు, నిన్ను తీసుకెళ్ళమనలేదు, నువ్వు ఇక్కడే ఉండు, ఇన్ని ధర్మపన్నాలు చెప్పాడు రాముడు. అన్నీ విని ఆవిడంది, కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. అవునులేండి, మీరు నన్ను తీసుకెళ్లరు, మీరు నన్ను ఎందుకు తీసుకెళ్లరో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు అన్నాడు. మా నాన్నగారు నన్ను ఆడపిల్లనని పెంచి పెద్ద చేశారు. సీతమ్మ నువ్వు ఆడపిల్లవి కదా, నీకు పెళ్లి చేసి నిన్ను ఒక మగవాడికిచ్చి పెళ్లి చేస్తానమ్మా అన్నారు. అని నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేశారు. మా నాన్నగారు అనుకున్నారు మీరు మగాడు అనుకున్నారు. కానీ నాకు తెలుసు ఆడది మగాడి వేషం కట్టింది, మీరు మగాడైతేగా. స్త్రియం పురుష విగ్రహం, ఆడది మగాడి వేషం కడితే మీరు నన్నేం రక్షించుకుంటారు అడవికి తీసుకెడితే, అందుకు తీసుకెళ్ళటం లేదండి. నేను ఈ శ్లోకం చెప్పినప్పుడు మీ ముఖాలు ఎలా అయిపోయాయి? అయ్యి బాబోయ్ సీతమ్మ అలా అందండి అని అనుకోకండి. ఆవిడ కాకపోతే ఎవరంటారు ఆ మాట? ఆవిడికి అయోధ్య అక్కర్లా, ఆవిడికి అంతఃపురం అక్కర్లా, రాముడే కావాలి. ఆవిడికి రాముడు సర్వస్వం. రాముడు సర్వస్వం అయినప్పుడు ఆ రాముడు తీసుకెళ్ళనంటే ఆవిడ ఆ బాధ తట్టుకోలేకపోతోంది. అంత ప్రేమ పొంగిపోతే ఆ పొంగిపోయిన ప్రేమలో, ఆ ఆప్యాయతలో, ఆ ఆత్మీయతలో భర్తని నిలదీసేసి నింద చేసిందంతే. ఆయన మూతి ముడుచుకోవాలా, ఓ నవ్వు నవ్వి సీత పెట్టి సర్దుకో అన్నాడు. ఆయన ఏం అర్థం చేసుకున్నాడంటే, ఈ పిచ్చిది ఇంత మాట అందంటే నన్ను విడిచి ఉండలేక కదూ, ఉండలేక ఇవాళ ఎంత మాట అంది, అమ్మ బాబోయ్ ఇంత పిచ్చి ప్రేమ రా సీత అన్నాడు. భార్య అన్న తర్వాత ఎప్పుడైనా ఓ మాట మిగులుతుంది, దానికి పీకేసుకోకూడదు, సహృదయంతో స్వీకరించగలగాలి భర్త. భార్య అంతే సహృదయంతో తీసుకోగలగాలి. అంతేకాని అయిందానికి కాందానికి భార్యాభర్తలు ప్రతిదానికి ఏదో కార్యాలయాల్లో పనిచేసినప్పుడు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకోకూడదు. అందులో చక్కగా సంతోషం ఉండాలి. అది కాకపోతే ఎవరంటారు అని ఆయన స్వీకరించగలగాలి. ఆయన అలాగే అంటుంటారండి అని ఆమె స్వీకరించగలగాలి. అలా స్వీకరించగలిగిన నాడే ఆ దాంపత్యం అందంగా ఉంటుంది. లేనినాడు అర్థం లేని జీవితాలు అయిపోతాయి. అది పట్టుకోగలగాలి. నేను ఏమై పండగ వచ్చేస్తోంది మర్చిపోయాను, రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రవచనం అరగంటలో కట్టేసి 7 గంటలకు ఇంటికి వచ్చేస్తా, సిద్ధంగా ఉండు, నీకు చీర కొని పెడతా, సంక్రాంతి వచ్చేస్తోంది అని 10 రోజుల నుంచి చెప్తున్నాను. రేపు భోగి, ఇవాళ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవచనం మొదలెడతా, కరెక్ట్
కరెక్ట్గా అరగంట అయ్యేటప్పటికి ఆపేసి ఇంటికి వచ్చేస్తాను, నువ్వు చీర కట్టుకుని వెళ్ళిపోదాం మనం బట్టల కొట్టుకి అన్నాను. తీరా అక్కడికి వెళ్ళి ప్రార్థనా శ్లోకం మొదలెట్టిన తర్వాత మళ్ళీ మొదలు రామాయణం భారతం భాగవతం ఏదో చెప్పి 8:30. ఆ తర్వాత కాసేపు ఎవరో వచ్చారు, వాళ్ళతో మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు కొట్టే ముందు గుర్తొచ్చింది 9కో 9:30కో. అయ్యో ఈ పిచ్చిదానికి తెల్లారితే భోగి పండగ చీర కొంటానన్నాను, 10 రోజులైంది, ఇప్పటి వరకు రోజు ప్రవచనమే తప్ప అసలు చీర కొందామన్న విషయమే మర్చిపోతున్నానే అని తలుపు కొట్టాను. తలుపు తీసి పాపం ఏదో సిద్ధంగా ఉంది అంటే మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకుంటున్నాను, నిజంగా జరిగాయి అనుకోకండి. తలుపు తీసి లోపలికి రమ్మడానికి, ఓహో లోకోద్ధరణ కారక వచ్చారా రండి అందనుకోండి. లోకాన్ని ఉద్ధరించడంలో ఉత్సాహం ఉన్నవారు రండి అంటే ఏమిటి దాని అర్థం? కట్టుకున్న దానికి కొత్త చీర కొందామన్న విషయం జ్ఞాపకం ఉండదు, లోకానికి ప్రవచనాలు మాత్రం సరదా అన్న శ్లేష అందులో ఉందా లేదా? దాన్ని నేను సహృదయంతో తీసుకుంటే ఎన్ని సభల్లోనైనా చెప్పుకోవచ్చు. దానికి మూతి ముడి చేసుకుని పీకేసుకున్నాను అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. అంత ప్రేమ కలిగిన వాళ్ళు కాకపోతే ఎవరంటారా మాట? దాంపత్యంలో అవి మధురానుభూతులుగా మిగిలిపోవాలి. అందుకే శ్రీరామాయణంలో మీరు గమనిస్తే సీతారాములు ఇద్దరూ కూడా అంత అన్యోన్యంగా బతికారు. ఈ దేశం గొప్పతనం ఏమిటో తెలుసా? భార్యాభర్తల మధ్య జరగరానంత పెద్ద ద్రోహం ఇది అంటే స్త్రీకి పరపురుష వాంఛ ఉండడం, పురుషుడికి పరస్త్రీ వాంఛ ఉండడం. అంతకన్నా ద్రోహం వివాహ సంబంధంగా ఇంకొకటి లేదు. కానీ రామాయణంలో అది జరిగింది ఒక దంపతుల విషయంలో. గౌతమ మహర్షి అహల్య ఇద్దరూ సంతోషంగా జీవనం చేస్తున్న రోజులలో దేవేంద్రుడు అహల్య యందు ఉన్నటువంటి కోరిక చేత గౌతముడి వేషం కట్టి వచ్చాడు. ఆమె తలుపు తీసింది, మహాపతివ్రత, ఆవిడికి తెలుసు వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఇంద్రుడు వచ్చాడు, గౌతముడు కాడని ఆవిడికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే రామాయణంలో వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పారు. మునివేషం సహస్రాక్ష విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ. ఎందుకని? దేవరాజ కుతూహలాత్, వచ్చినవాడు దేవతలకు ప్రభువు ఇంద్రుడు అనేటటువంటి బుద్ధి లౌల్యం చేత అహల్య దుర్మేధ, బుద్ధి ఎందు తప్పు నిర్ణయం చేసుకుని ద్రోహ బుద్ధితో ఆయనతో రమించడానికి తలుపు తీసి ఆహ్వానించింది. సరే, జరగరాని పొరపాటు జరిగిపోయింది. ఆవిడ స్పష్టంగా ఒక మాట చెప్పింది. కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో అంది. నేను కృతార్థురాలనయ్యాను, నువ్వు తొందరగా వెళ్ళిపో, నా భర్త వస్తాడని. ఆయన అన్నాడు, శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. నేను కూడా చాలా సంతోషం పొందాను, నీ భర్త రాకముందు వెళ్ళిపోతానని తను కూడా ఉటజంలోంచి బయటికి ఎడుతున్నాడు. గౌతమ మహర్షి ఎదురుగుండా వచ్చాడు. ఆయన త్రికాల వీధి మహాతపశ్శాలి, జరిగిన తప్పు కనిపెట్టాడు. సరే, దేవేంద్రుణ్ణి శపించాడు. నాకు ఒక మాట చెప్పండి, గౌతముడు ఏం చేయాలి? సాధారణంగా నాబోటి అల్పజ్ఞుడైతే ఏం చెప్తాడంటే అహల్యకు విడాకులు ఇవ్వాలంటాడు. కానీ గౌతముడు ఏం చేశాడో తెలుసా? ఆయన అన్నాడు, ఇహ వర్ష సహస్రాణి బహూనిత్తం వసిష్యసి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయని అదృశ్యభూతానాం. ఓ అహల్య, నువ్వేం చేస్తావో తెలుసా? రకరకాల పదార్థాలన్నీ తిన్నావు, రజోగుణ తమోగుణ భూయిష్టమైన ఆహారమును తిన్నావు. దానివల్ల మనసులో కోరికల ప్రకోపం ఎక్కువైంది. ఏది ధర్మమో దానిని అతిక్రమించావు, చెయ్యరాని నేరం చేశావు, చెయ్యకూడనంత తప్పు చేశావు. కానీ నేను భర్తని, ఒకసారి నీ చేయి పట్టుకున్న తరువాత నిన్ను దిద్దుకోవడమే భర్తృత్వానికి గొప్పతనం. విడిచిపెట్టడం ఈ దేశ సంప్రదాయమే కాదు, ఉద్ధరించుకోవడం ఈ దేశ సంప్రదాయం. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, వాయుభక్ష, ఇక పైన అన్నం తినకు, వాయువుని తిను. నిరాహార, ఆహారం తినకు. తప్యంతి, తపస్సు చేయి. భస్మశాయిని, ఒళ్ళంతా బూది కప్పేస్తుంది, రాయి అయిపోతావని రామాయణంలో శపించలేదు గౌతముడు. అదృశ్య సర్వభూతానాం, ఎవ్వరికి నువ్వు కనపడవు. అలా తపస్సు చెయ్యి.
నీ పాపమంతా పోయింది అని గుర్తేమిటో తెలుసా? దశరథ మహారాజు గారి కొడుకుగా రామచంద్రమూర్తిగా వస్తాడు శ్రీ మహావిష్ణువు. ఆయన ఈ ఆశ్రమంలోకి వస్తాడు. ఆయన ఆశ్రమ ప్రవేశం చెయ్యగానే నీ తపస్సు పూర్తయిందని గుర్తు. నువ్వు మళ్ళీ నీ దోషములన్నీ పోగొట్టుకుని యథారూపాన్ని పొందుతావు. విశ్వామిత్రుడు ఈ కథ చెప్పి రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళాడు. ఒక్కసారి అహల్య పైకి లేచింది. రామాయణం బాలకాండ చదవండి. గంధర్వులు గానం చేశారు, దేవతలు నృత్యం చేశారు, పైనుంచి పుష్పవృష్టి పడింది. దేనికో తెలుసా? ఆమె తపస్సు చేసిందని కాదు. ఇంత తప్పు చేసిన భార్యని తప్పు దిద్దుకోవడానికి మార్గం చెప్పి, ఏ అన్నం తినడం వల్ల మనసులో రజోగుణ సంపర్కమైన కోరిక పుట్టిందో ఆ అన్నం తినకుండా తపస్సు చెయ్యమని విరుగుడు చెప్పి, భార్య చేత తపస్సు చేయించి తప్పు దిద్ది తప్పు పోగొట్టి మహాపతివ్రతగా మళ్ళీ నిలబెట్టి ఉద్ధరించుకుని గౌతముడు స్వీకరించాడు. కనుక ఈ దేశ సంప్రదాయంలో విడాకులు లేవు. భర్త భార్యని రక్షించుకోవడం, భార్య భర్తని కాపాడుకోవడం, చేయి పట్టుకుని ప్రస్థానం చేయడం, ఈ దేశ సంస్కృతి సంప్రదాయములు నిలబడ్డాయని పుష్పవృష్టి కురిసింది. అది దాంపత్యం అంటే. అటువంటి జాతికి వారసులం. ప్రతి చిన్న విషయానికి ఇవాళ పెళ్లి చేసుకోవడం, రేపు విడాకులు తీసుకోవడం నాకు తెలిసినంత వరకు ఈ దేశ సంస్కృతి కాదు. మిగిలిన ప్రపంచ దేశాలన్నీ భారతదేశం అనేటప్పటికీ రెండు చేతులు ఎత్తి ఎందుకు నమస్కరిస్తాయంటే అక్కడ వివాహ వైశిష్ట్యం అటువంటిది, అక్కడ వివాహ బంధం అటువంటిది. ఈ దేశంలో గొప్పతనం ఎక్కడుందంటే ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూపా గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. సీతారాముల వివాహం అయిపోయిన తరువాత ఎందుకు ఆ దంపతులు ఇద్దరూ సంతోషంగా ఉన్నారన్నదానికి వాల్మీకి ఇచ్చిన తీర్పు. అసలు మొట్టమొదట భర్తగా రాముడు సీతమ్మని ప్రేమించడం మొదలుపెట్టాలి కదా. దేనికి మొదలుపెట్టాడు అంటే ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి, ఈమె నాకు భార్యగా ఉండదగినది అని చెప్పి మా నాన్నగారు దశరథ మహారాజు గారు నిర్ణయం చేశాడు. మా తండ్రి గారు నిర్ణయం చేసి ఆమెను నాకు తీసుకొచ్చి ధర్మపత్ని స్థానంలో కూర్చోపెట్టారు అంటే ఆమెని నేను నింద చేస్తే, ఆమెని దూరం పెడితే, ఆమె పట్ల ప్రేమగా లేకపోతే మా నాన్నగారు చేసిన నిర్ణయాన్ని నేను విమర్శించినట్టు, మా నాన్నగారిని తక్కువ చేసినట్టు, మా నాన్నగారికి నిర్ణయం చేయడం చేత కాదు అని చెప్పినట్టు. మా నాన్నగారు చేసిన నిర్ణయం అంటే ఆమె నాకు అనుకూలవతియే, ఆమె నాకు తగిన ఇల్లాలు. అందుకని రాముడు సీతమ్మని ప్రేమతో చూడడం మొదలుపెట్టాడు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఇది భారతీయ సంస్కృతి. ఆమె రామచంద్రమూర్తిని అనుగమించింది. ఎంత అనుగమించింది అంటే చిట్ట చివరికి రాముడి మనసు క్రమక్రమంగా ఏ స్థితిని పొందింది అంటే సీతమ్మ యొక్క బాహ్యమైన అందం వల్ల కాదు, ఆమె గుణములకు వశపడిపోయాడు. మీరు చూడండి, స్వాధీన వల్లభ అని లలితా సహస్రనామంలో పార్వతీదేవికి ఓ నామం ఉంది. స్వాధీన వల్లభ అంటే భర్తని చెప్పు చేతల్లో పెట్టుకున్నది అని అర్థం. అంటే శారదా నవరాత్రుల్లో ఎవరికైనా 11 రూపాయలు ఇవ్వాలంటే ఎవరైనా ఇస్తాడేమో కానీ శంకరుడు మాత్రం ఉండండి ఒకసారి లోపలికి వెళ్ళి అడిగొస్తానని పార్వతీదేవి అడిగి ఏమైనా 11 రూపాయలు ఇవ్వనా అని అడిగి, సరే ఇవ్వండి అంటే 11 రూపాయలు ఇస్తాడు అని దాని అర్థం. ఆవిడ చెప్పకపోతే ఆయన చేయడు, ఆవిడ గుప్పెట్లో పెట్టుకుందని, అదే దానికి అర్థం. అదే స్వాధీన వల్లభ అంటే కాదు. ఆమె భర్త గుండెలలో ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుందంటే నాకెందుకండి అది చెప్పడం, మీరు చేస్తేనే కాదన్నానా అని ఆమె అన్నా, నీకు చెప్పకుండా చెయ్యలేనే, నాకు అలవాటైపోయింది అని ఆమెకు చెప్పకుండా ఏదీ చెయ్యలేనంత ప్రేమ పొందేటట్టుగా ఆమె ఆయనను అనుగమించినది. అందుకే మీరు చూడండి, లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీవేంకటైచ చరణౌ శరణం ప్రపద్యే. ఎప్పుడు చూడండి లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? శ్రీ మహావిష్ణువు యొక్క కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. ఆయన పడుకుంటాడు, ఆవిడ కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. ప్రపత్తిలో కూడా అదేగా చెప్పాం, లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ చరణం ప్రపద్యే.
నల్లనైన నీ పాదములను ఎర్రని చేతులు కలిగినటువంటి మా అమ్మ ఒత్తుతున్నప్పుడు, అసలే ఎర్రని చేతులేమో నల్లగా కొంచెం గట్టిగా ఉండే నీ కాళ్ళు ఒత్తుతున్నప్పుడు, సుకుమారమైన ఆ వేళ్ళు బాగా ఒత్తుకున్నప్పుడు ఆ వేళ్ల మధ్యలోంచి ఎర్రని కాంతులు వచ్చి నల్లని నీ పాదముల మీద పడుతున్నప్పుడు, అమ్మ చేతి కాంతుల యందు ప్రకాశిస్తున్నటువంటి నీ శ్రీపాదములను శరణాగతి చేస్తున్నాను. ఇక్కడ అంత కాళ్ళు పట్టించుకోవడం ఏమిటి? శ్రీ మహావిష్ణువుకి కాళ్ళ నొప్పుల అనారోగ్యమా ఏమిటి? ఎందుకు ఎప్పుడు భార్యతో అంత కాళ్ళు ఒత్తించుకోవడం? అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన కాళ్ళు ఒత్తమని చెప్పలేదు. పాదముల దగ్గర కూర్చోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆయన ఎటు విడితే తాను ఎటు విడతానని నిత్యానపాయని అనుగమిస్తుంది, ఆయనతో కూడి నడుస్తుంది. ఆమె పాదముల దగ్గర కూర్చుంది, ఆయన అలా నడుస్తుంది కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో ఉంది, ఆయన ఇచ్చినది గుండెల్లో. ఆమె గుండెల్లోకి చేరడానికి కారణం ఆయన పాదముల దగ్గర కూర్చోవడం. అంటే అందులో ఎక్కువలు తక్కువలు ఉండవు. దాంపత్యంలో ఒకరిని ఒకరు అనుగమించడంలో ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. ఒక ఆయన నాలుగు చివరెట్టుకున్నాడు, ఒక ఆయన సగం శరీరం ఇచ్చాడు. అంటే అసలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న మాటలు లేనే లేవు సుమా. దాంపత్యం అంటే అంతే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని తీర్పు చెప్పడం సాధ్యం కానిది ఎక్కడుందో అక్కడే దాంపత్యం ఉన్నది. కాబట్టి స్వాధీన వల్లభ గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. సీతమ్మ అలా అనుగమిస్తే రాముడి గురించి తెలుసుకుని, రాముడి గుణములు తెలుసుకుని, రాముడికి ఎలా ప్రవర్తిస్తే ఇష్టమో అలా ఆయనని అనుగమించిన కారణం చేత మనసులో ఆమె యందు పెరిగిపోయిన ప్రీతి వలన రాముడికి ఆమె యందు విశేషమైన అనురక్తి కలిగింది. అందుకే పెళ్ళైన కొత్తల్లో ఉండే ప్రేమలో, నన్ను క్షమించండి, చాలా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కారణమవుతుంది. కానీ షష్ఠి పూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఉండే ప్రేమ వేరుగా ఉంటుంది. అది ఆకర్షణ సంబంధం కాదు, మనో సంబంధం. మా జిల్లాలో కొత్తపల్లి కొబ్బరిని మామిడి పళ్ళు దొరుకుతాయి. అసలు అది తెచ్చి ఇంట్లో పెడితేనే వాసన, దాన్ని దాచడం ఎవడి వల్ల కాదు. అది తింటే ఇంకా రుచి. అటువంటి కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు పరకంటే మా ఊళ్ళో 13 తీసుకొచ్చి ఏదో పైన గడ్డిలో పెడుతున్నాడు అనుకోండి, ఓ పండు జారి కింద పడింది. ఏదో శారదా నవరాత్రులు వస్తున్నాయి కదా, అమ్మవారి అభిషేకానికి పట్టుకెడదామని అక్కడి నుంచో ఓ తేనె జాడీతో పట్టుకొచ్చి కిందెట్టాడు. ఓ పండు కింద పడ్డంలో పళ్ళానికి తగిలి పళ్ళెం పక్కకెళ్ళింది, పండు తేనె జాడీలో పడింది. చూసావా, పరక పళ్ళు అడిగితే 12 ఇచ్చి 13 అని చెప్పాడు దుర్మార్గుడని పళ్ళెమ్మిన వాడిని తిట్టి, పోన్లే 12తో సరిపెట్టుకుందామని ఊరుకున్నాడు. ఓ 15 రోజులు పోయిన తర్వాత ఈ తేనెంతా అమ్మవారికి అభిషేకానికి పట్టుకెడదాం, ఈ జాడీతో పట్టుకెళ్ళడం కష్టం కదా, ఏదైనా మూతున్న డబ్బాలో పోస్తానని పోస్తున్నాడు. ఇప్పుడు ఈ తేనెలోంచి కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు 10 రోజులు తేనెలో మగ్గిపోయిన తర్వాత గిన్నెలో పడింది. ఇప్పుడు ఆ మామిడి పండు తీసి పరకంటే 12 ఇచ్చాడు అనుకున్నాను, 13 ఇచ్చాడేవో. ఆ పండు తేనెలో పడిపోయి ఉండిపోయింది. అసలే కొత్తపల్లి కొబ్బరి, విపరీతమైన తీపి, అది తేనెలో పడింది, 10 రోజులు ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని తిన్నాడు అనుకోండి, చెప్పడం నా వల్ల కుదురుతుందా? షష్ఠి పూర్తి వేల్టికి వచ్చేటప్పటికి దంపతుల మధ్య ఉండేటటువంటి ప్రేమ తేనె జాడీలో పడిపోయిన మామిడి పండులా ఉంటుంది. అది మామూలుగా కొని తెచ్చిన మామిడి పండు అయితే కొత్తగా పెళ్ళయింది. అలా ఉండగలగాలి. అందుకని గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. సీతారాముల యొక్క అనురాగం ఎలా వెళ్ళింది అంటే, రామస్తు సీతాయా సార్ధం విజహార బహూనృతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. రాముడు పౌర్ణమి చంద్రుడిని చూడాలని కోరుకునేవాడు. ఏదో ఉదాహరణ, గవాక్షంలోకి వెళ్ళి కూర్చున్నాడు. పౌర్ణమి చంద్రుడే, అందున శరత్కాల చంద్రుడు. రాకా హిమకరహ అంటారు శంకరాచార్యుల వారు. శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రుడిని పరిణిత చంద్రుడు అంటారు. అంత పెద్ద బింబం వస్తుంది. అంత పెద్ద బింబం, చక్కగా వీణ వాయిస్తున్నారు, పాట పాడుతున్నారు, చూస్తున్నాడు రాముడు. కానీ మనశ్శాంతి లేదు. అస్తమానం ఇలా చూస్తున్నాడు, చంద్రుడిని ఇలా చూస్తున్నాడు, మళ్ళీ ఇలా చూస్తున్నాడు. ఏమిటి ఇలా చూస్తున్నాడని వచ్చి అడిగాడు పక్కన లక్ష్మణస్వామి, ఏమన్నాయా అలా చూస్తా? ఏదిరా వదినేది అన్నాడు. వస్తోందన్నయ్య, ఎవరో వచ్చారు, బొట్టు పెట్టి వస్తోంది. సీతమ్మ వచ్చింది. రా 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 పక్కన కుర్చీలో కూర్చోబెట్టుకుని ఇద్దరూ కలిసి పౌర్ణమి చంద్రబింబాన్ని చూస్తూ అలా ఉండిపోయారు.
ఎందుకు? పౌర్ణమి చంద్రబింబాన్ని చూసి రాముడు ఒక్కడే ఒకప్పుడు సంతోషించేవాడు. ఆ తర్వాత రాముడికి పౌర్ణమి చంద్రబింబాన్ని చూసి సంతోషించాలంటే సీతమ్మతో కలిసి చూస్తేనే సంతోషం తప్ప సీతమ్మ పక్కన లేకుండా పౌర్ణమి చంద్రబింబాన్ని చూసినా రాముడికి సంతోషం లేదు. అది దాంపత్యం. కాబట్టి రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. ఆయన మనసులో సీతమ్మ వినా వేరొక తెలియదు. సీతమ్మ తస్యాస్య భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతిమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. వివాహంలో ప్రారంభమైన అనుబంధం చిట్ట చివరకు అలా పండిపోవాలి. ఎలా? మొట్టమొదట్లో ఏమోయ్ ఉత్తరీయం ఎక్కడ పెట్టాను అని అడిగేవాడు రాముడు. ఆవిడ కూడా వచ్చి ఉత్తరీయమా, పంచి ఎక్కడ తీశారు, పంచి ఎక్కడ కట్టుకున్నారు అని అటు ఇటు ఇదో తలుపు మీద వేశారండి అని తీసి ఇచ్చేది. రాముడికి 80 ఏళ్ళు వచ్చాయి. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉదాహరణకి చెప్తున్నాను, రాముడు పంచె కట్టుకుంటున్నాడు. అలవాటేగా, ఎప్పుడూ అలవాటంతే. పంచెలో ఉత్తరీయం తీసి తలుపు మీద వేసి వెతుక్కుంటాడు. సీత అన్నాడు, ఉత్తరీయం తలుపు మీద ఉంది అంది. అడిగాడా? 6 అయిన తర్వాత సీత అని అలా అరిచాడు అంటే ఉత్తరీయం తలుపు మీద వేసి ఉత్తరీయం కనపడక వెతుక్కుంటాడు. అది అలవాటు. ఇక ప్రవచన సమయం అయింది కాబట్టి ఉత్తరీయం తలుపు మీద ఉంది అంది. అంటే ఇప్పుడు ఆయన అడగక్కర్లేదు, అడగకుండా చెప్తుంది వంటింట్లో ఉండి. ఆ తర్వాత ఇద్దరూ కూర్చున్నారు. ఆమె మాట్లాడరు, ఆయన మాట్లాడడు. ఆమె ఒక పని చేస్తుంది, ఆయన గ్రహిస్తాడు అంటాడు, ఆమె పట్టుకుంటుంది అంతే. అంటే అంతర్జాతిమపవ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. నోటితో మాట్లాడుకోరు, హృదయాలతో మాట్లాడుకుంటారు. అందుకే రామపట్టాభిషేకంలో ఇది పూర్ణమైంది. అందరికీ అన్నీ ఇచ్చేశారు. స్వామి హనుమకి కూడా తెల్లటి వస్త్రాల జత ఇచ్చారు. అందరికీ అన్నీ ఇచ్చేశాక సీతమ్మ మెళ్ళలోంచి హారం తీసి పట్టుకుంది. రాముడు చూశాడు, అదేమిటి అందరికీ అన్నీ ఇచ్చేశాంగా మళ్ళీ మెళ్ళో హారం తీసా, ఎవరన్నా మర్చిపోయామా అని అడిగాడు అనుకోండి. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్యాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి. రాముడి మనసు సీతమ్మ దగ్గర, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుందనడానికి ఉదాహరణ ఇది. ఆయన అన్నాడు, ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్ నేతాని సంశయ అన్నాడు. సీత, హారం ఎవరి కోసం తీసి పట్టుకున్నావో నాకు తెలుసు. ఎవరి యందు పౌరుషం ఉన్నదో, ఎవరి యందు బుద్ధి ఉన్నదో, ఎవరు నవవ్యాకరణ పండితుడో, ఎవడు సేవా దురంధరుడో, ఎవడు నిరహంకారో, ఎవడు అపారమైనటువంటి పరాక్రమోపేతుడో అటువంటి వాడికి ఇవ్వచ్చు అన్నాడు. ఎవరు? అక్కడే కూర్చున్నారు హనుమ. ఆవిడ చెప్పిందా? అంతర్జాతిమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. హృదయములు మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత వాళ్ళు ఒకరితో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోరు. ఆమె మనసు ఆయన, ఆయన మనసు ఆమె. అది దాంపత్యం అంటే. రెండుగా మొదలై ఒకటిగా పూర్తయిపోతుంది. ఆ స్థాయికి వెళ్ళిపోవడానికి కావలసిన ప్రాతిపదికని అందిస్తారు సంస్కృతిని వివాహంలో. ఆ సంస్కృతి లేదనుకోండి, ఆ చెట్టు పండదు. చెట్టు పైన కనపడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, పిందెలేస్తుంది, పువ్వులేస్తుంది, కాయలేస్తుంది, పళ్ళు పండుతుంది. అబ్బా ఎంత బాగుందో చెట్టు అంటారు. పైనున్న చెట్టు పెరుగుతుంది, కానీ చెట్టు పెరగడానికి కారణం ఇది. కింద వేరు కటిక చీకట్లో వెతుక్కుంటూ నీళ్లను వెడుతూ ఉంటుంది. పెద్ద రాయి అడ్డొచ్చింది, యుద్ధం చేయదు, పక్క నుంచి వెళ్ళిపోతుంది. గాజు పెంకు అడ్డొచ్చింది, తెగిపోతానని గాజు పెంకు పక్క నుంచి వెళ్ళిపోతుంది. కటిక చీకట్లో వెతుకుతూ చమాయింపు పట్టుకుని ఎక్కడో నీటి పడియ తగిలే వరకు వెడుతుంది. వెళ్ళి నీటి పడియలో వేర్లు పెట్టి నీళ్లు లాగి పైనున్న చెట్టుకు అందిస్తుంది. సత్కారాలు గౌరవాలు దానికి, చీకట్లో నీళ్లు తోడిపోయడం నాకు అని ఇప్పుడు అందం. చీకట్లో ఉండి వేరందించిన నీళ్ల చేత చెట్టు శోభించినట్టే వివాహకాలమునందు వేసినటువంటి సంస్కార బీజము వేర్లై, పెద్ద వేరై, పిల్లవేర్లై పెరుగుతుంటే పైన మహావృక్షమై వివాహ సంస్కృతి శోభిల్లుతుంది. ఆ దంపతుల్ని చూస్తే ఎంత ఆనందమో కలుగుతుంది. వేరొక నవదంపతులకు ఆశీర్వచనం చేసేటప్పుడు అదిగో వాళ్ళల్లా బ్రతకండ్రా, వాళ్ళురా దంపతులంటే అని వాళ్ళని ఉదాహరణగా చూపిస్తారు. నేను ఇవాళ వివాహ సంస్కృతి, వివాహ వైశిష్ట్యము చెప్తున్నప్పుడు ఈ 3 రోజులలో ఎన్ని మాటలు సీతారాముల పేరెత్తాను.
ఇన్ని మాటలు పార్వతీ పరమేశ్వరులను ఉటంకించాను అంటే దంపతులుగా బ్రతకడం ఎలాగో మనకి నేర్పారు కనుక భగవంతుడే దంపతుడుగా ఎలా బ్రతకాలో మనకి చూపించాడు. కాబట్టి అథవా నేను ప్రతిపాదించిన విషయం ఏమి అంటే వివాహం అనేటటువంటిది ఎంత గొప్పది అంటే భార్య యందు ఏ లోపమున్నదో అదే భర్త ప్రేమకు కారణమవ్వాలి. భర్త యందు ఏ లోపమున్నదో అది భార్య ప్రేమించడానికి కారణం కావాలి. నా కొడుకున్నాడు అనుకోండి, వాచాలత్వం ఉందనుకోండి, వెళ్ళి ఏవేవో మాట్లాడతాడు, లేనిపోని ఇబ్బంది, అక్కర్లేని విషయాలన్నీ చెప్పేస్తాడు, వెళ్ళి ఇంట్లో విషయాలన్నీ చెప్పేస్తాడు. అందుకని వాడిని కూర్చోబెట్టి అన్నీ కనుక్కుంటారు. ఉదాహరణకి చెప్తున్నాను, నిజమనుకునేరు. అలాగే ఎక్కడికైనా వెడితే జింహచాపల్యం ఇలా తింటే దృష్టి దోషం కలుగుతుందేమో, కనురాపు కలుగుతుందేమో అని కూడా చూసుకోడు. ఇంట్లో ఎప్పుడు కూర పచ్చడి పెట్టనట్టు పడి తినేయడం అలవాటు అయిపోయింది అనుకోండి. ఉదాహరణకి చెప్తున్నా, నిజంగా వాడు అలాంటి వాడు కాడు. నేను ఏం చెప్తాను వాడిని తీసుకెళ్ళేటప్పుడు, ఒరేయ్ అక్కడికి వెళ్ళినప్పుడు నాన్న అలా తినకమ్మా, కనురాపు కలుగుతుంది నాన్న, జ్వరం వస్తుందిరా, వీడికి ముందు కాస్త ఆవకాయ అన్నం పెరిగేసి పెట్టి అని వాడికి అన్నం పెట్టేసి, అన్నం తినేశానని అక్కడికి వెళ్ళి చెప్పకురే, భోజనం చేయలేదని చెప్పి కడుపు నిండిపోయింది కాబట్టి కొద్దిగా తిను, ఇంతే తింటానను, అంతేకాని నాన్న అలా తినకే అంటాను. ఇప్పుడు నా కొడుకుని ప్రేమించడానికి కారణం ఏమిటి? వాడికి ఉన్న జింహచాపల్యం, వాడికి ఏ లోపం ఉందో ఆ లోపానికే నా కొడుకుని నేను ఎక్కువ ప్రేమిస్తాను. నా కూతురు అమాయకురాలు, ఏది పడితే అది చెప్పేస్తాను. అమ్మా అలా మాట్లాడకూడదు నాన్న, ఏది అడిగారో అది చెప్పు చాలు, అంతేకాని ఒక మాట అడిగితే ఇంకా 10 మాటలు అలా ఇంట్లో విషయాలన్నీ చెప్పకూడదు, అలా చెప్పకూడదు అని పక్కన కూర్చోబెట్టుకు చెప్పానా? నా కూతురికి వాచాలత్వం ఒక ఉదాహరణకి చెప్తాను, నిజంగా దానికి ఉందని కాదు. నేను నా కూతుర్ని ప్రేమించడానికి కారణమైంది. నీ భార్య యందు ఒక లోపం ఉంటే, నీ భార్య యందు బలహీనత ఉంటే ఎత్తి చూపించి ఇందువల్ల నీతో కలిసి బ్రతకలేనని ఎందుకంటున్నావు? ఆ లోపమే నువ్వు ఆమెని ప్రేమించడానికి ఎందుకు కారణం కాదు? నీ బిడ్డలకైతే ఒక న్యాయం, బిడ్డలకి కారణమైన తల్లి వేరు విషయంలో ఒక న్యాయమా? నేను ప్రేమించడానికి కారణం దాని అమాయకత్వమే. అన్ననాడు భర్తగా పరిణితి, పిచ్చి ఆయన సంగతి నాకు తెలుసు. కాపట్యం లేదు, ఏది నమ్మారో అది మాట్లాడతారు. ఆ మాట్లాడడమే ఆయనకి ఇబ్బందులు తెస్తూ ఉంటుంది. కొంత లౌక్యం నేర్చుకోండి, పోనీ మాట్లాడద్దు, ఊరుకోండి చాలు అని నా మీద ప్రేమతో నా భార్య నాకు సలహా చెప్పడం నా మీద ప్రేమతోటేనా? నాకున్న బలహీనతేనా నా భార్య నన్ను ప్రేమించడానికి కారణమైంది? దాంపత్యంలో ప్రేమ దృఢపడడానికి కారణం ఏదవ్వాలి అంటే ఒకరి బలహీనత వేరొకరు ప్రేమించడానికి కారణం కావాలి తప్ప లేనిపోని లోపాలన్నీ ఎంచి ప్రతి చిన్న విషయానికి కూడా ఈ లోపం ఉంది కాబట్టి నేను ఈమెతో కలిసి జీవించలేనని చెప్పడం పరిణతికి నిదర్శనం కాదు. భారతీయ వివాహ వ్యవస్థ అలా నేర్పలేదు. ఎంత తప్పు చేసిన వాళ్ళైనా ఎత్తి కౌగిలించుకొని శుద్ధి చేసి ఆదరించడం నేర్పిందేమో కానీ విడిపోండని విడాకులన్న మాట తెలియని ఏకైక సంస్కృతి కలిగిన దేశం ఏదైనా ప్రపంచ పటంలో ఉంటే అది భారతదేశం ఒక్కటే. అంత గొప్ప వివాహ వ్యవస్థ, అంత గొప్ప వైశిష్ట్యము కలిగినటువంటి ఈ సంస్కృతి ఇవాళ నేను మీతో అంటున్నాను అనుకుంటున్నారేమో. నేను ఇక్కడికి ప్రవచనానికి బయలుదేరే ముందు మా గోపాలకృష్ణ గారితో ఎన్ని మాటలు అన్నాను. ఎన్నో చోట్ల ప్రవచనం చేశాను. కానీ గోపాలకృష్ణ గారు, ఇవాళ సమకాలీన సమాజంలో ఏది అత్యంత ప్రధానమైన విషయమో ఆ విషయం మీద మాట్లాడమని అడిగినందుకు నిజానికి నేను భారతీయ సాంస్కృతిక పీఠం చెన్నై వారికి సత్కారం చేసి బిరుదు ఇవ్వాలి. కానీ వాళ్ళ తల్లి ప్రేమ ఏమిటంటే ఇంత మంచి విషయం మీద మాట్లాడమని అడగడమే కాకుండా వాళ్ళు నన్ను సత్కరించి బిరుదు ఇచ్చారు. కాబట్టి ఇట్లా మంచి విషయాల మీద మాట్లాడడానికి నేనే అయి ఉండక్కర్లేదు, నాకే పాటి తెలుసు కనుక పెద్దలైన వారి దగ్గర మంచి విషయాలు వింటూ మన పిల్లలకి చెప్తూ సంస్కృతిని రక్షించుకుంటూ, భారతదేశము అంటే సంస్కృతికి పట్టాభిషేకం చేసుకున్న దేశం. ప్రపంచపటంలో మిగిలిన దేశాలకి ఓనామాలు తెలియనటువంటి రోజుల్లో వేదాలు చెప్పినటువంటి దేశం. అంత గొప్ప దేశం యొక్క సంస్కృతి నిలబడడానికి ఈ వివాహ వైశిష్ట్యము ప్రధాన కారణమై
అన్ని చోట్ల అందరు దంపతులు అన్ని కుటుంబాలు పరమ ప్రశాంతతతో వర్ధిల్లి దేశము ప్రపంచము కూడా శాంతికి మారుపేరుగా నిలబడేటట్టుగా ఆ పార్వతీ పరమేశ్వరులు తమ నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత వలసిన విభూతిని సమస్త జనులకు కటాక్షించెదరుగాక అని ఆ స్వామి పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేస్తూ నేను ఇంతంతసేపు మాట్లాడుతున్నా ఇంత ప్రేమతో ఇంతటి మహానగరంలో మీరు ఎంతంత దూరాల నుంచి వచ్చారో అయినా పాపం ఎక్కడి నుంచో వచ్చాడు మన మీద ఇంత ప్రేమతో మాట్లాడుతున్నాడని నేను మంచే మాట్లాడానో చెడే మాట్లాడానో కఠినంగా మాట్లాడానో ఇంత ప్రేమతో ఇంత ఆదరభావంతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మళ్ళీ ఈశ్వరుడు శాసనం చేసినప్పుడు వేరొకసారి పండగ వాతావరణంలో కలుసుకుందాం.